హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు అయితే సిపిఎస్ రద్దు కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ ఆప్షన్, దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో ఇంటర్వ్యూ. సార్ నమస్తే. నమస్తే సుబ్బారావు. సార్, మొత్తం ఆర్థిక పరిస్థితి తెలుసు, రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? సుబ్బారావు, ఎన్నోసార్లు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఉద్యోగులు ఎక్కడి నుంచో రాలా, మన సమాజం నుంచి వచ్చారు, మన కుటుంబాల నుంచి వచ్చారు. నేను ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి. కానీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడడం అన్న పేరుతో సమాజాన్ని నాశనం చేయడం అంటే అంతకంటే ప్రమాదం కోరలేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు పెన్షన్ కావాలి. పెన్షన్ వద్దని ఎవరు అంటలా. ప్రపంచమంతా పెన్షన్ ఏ రీతిలో ఉన్నది? కంట్రిబ్యూటరీ పెన్షన్. ఉద్యోగి తన జీతంలోంచి కొంత డబ్బు పెడితే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, వాళ్ళు యజమాని అంతే డబ్బును పెడితే ఆ డబ్బుని పెట్టుబడులుగా పెట్టి దాని నుంచి వచ్చే ఆదాయం ఉద్యోగులకు వచ్చేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అందులో మన దేశంలో పెట్టిన ఎన్పిఎస్లో ఏమిటి? ఆ పెన్షన్ రావడమే కాకుండా ఉద్యోగి ఎప్పుడో కూడా మనం కాలధర్మం కొద్ది పోతాం కదా, పోయినప్పుడు డబ్బంతా కుటుంబానికి వెళ్తుంది. అక్యుములేటెడ్ డబ్బంతా కూడా, ఒట్టి పెన్షన్ డబ్బే కాదు, నెల పెన్షన్తో పాటు ఈ డబ్బంతా కుటుంబానికి చెందుతుంది. మూడోది రిటైర్మెంట్ అప్పుడు దీనిలో పెన్షన్లో కొంత భాగాన్ని మీరు కమ్యూట్ చేసి పెద్ద మొత్తం ఒకసారి తీసుకోవచ్చు. ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. అంతేగాని కొందరు ఉద్యోగులను చూసినట్టయితే ప్రైవేట్ రంగంలో అదే వృత్తి చేస్తే, అదే పని చేస్తే జీతం ఎంత వస్తుందో దానికి 2-3 రెట్లు పెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు సమాజ భవిష్యత్తుని నాశనం చేసి వచ్చే తరం పన్నుల డబ్బుల్లోంచి నాకు పెన్షన్ కావాలని ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఎవరు కోరినా కూడా అది భవిష్యత్తుని నాశనం చేయడమే, దానిలో అనుమానం లేదు. కాబట్టి ఏదో రూపంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఉండవలసిందే. అది లేకుండా అంటే ఈ దేశము ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ప్రభుత్వం చాలా సవివరంగా ఈ పాత పెన్షన్ పద్ధతిని కనుక తీసుకొచ్చినట్టయితే 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత చాలా స్పష్టంగా వివరాలతో బయటకు పెట్టారు. ఇంకా ఖజానాలో ఇంకేం మిగలదు. పన్నుల డబ్బంతా కూడా కేవలం పెన్షన్లు ఉన్నా సరిపోతుంది. అందుకోసం అంటే ప్రజలు ఉన్నది పన్నుల డబ్బులతో పెన్షన్లు ఇవ్వడాక, అంటే గతంలో చేసిన పనికి వచ్చే తరం పెన్షన్లు ఇస్తుందా? ఎలా సాధ్యమవుతుంది అది? అందుకే దేశం అంతా కూడా ఈ పార్టీ ఆ ప్రభుత్వం తేడా లేకుండా దేశం అంతా కూడా కొత్త పెన్షన్ పద్ధతి అమలు చేశాం. రాజకీయ పార్టీలు తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం దేశం సర్వనాశనమైనా పర్లేదు, సామాన్య ప్రజలు మాటలు చెప్పినా వాళ్ళు నాశనమైనా పర్లేదు, బేదలుగా శాస్త్రంగా కొనసాగినా పర్వాలేదు, కొంతమంది సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని, గొంతున్న వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళ ఓట్లు పొందడం కోసం ఏదైనా చేస్తామంటున్నారు. ఇప్పుడు అదే ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి కాబట్టి ఆ ప్రభుత్వాలు పొరపాటును కూడా దీనిలోకి వేళ్లు పెట్టి దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా ఉద్యోగులకు భవిష్యత్తులో భద్రత ఉండేట్టుగా ఏర్పాట్లు చేద్దాం. ఉదాహరణకి ఒక 25-30 ఏళ్ళు పనిచేస్తే కనీసం ఇంత శాతం చివరి జీతంలో మీకు పెన్షన్ వచ్చే భరోసా ఇద్దాం. దానిలో నాకు కొరతుంది అనుకోండి, ప్రభుత్వం భరించవచ్చు. ఆ భరించడానికి మళ్ళీ అప్పుడు భవిష్యత్తు మీద భారం వేయకుండా ఇవాళ నుంచి సింకింగ్ ఫండ్ అని ఒకటి పెట్టాలి. ఖజానా నుంచి ప్రతి సంవత్సరం కొంత డబ్బు తీసి పెట్టాలి, దానిలో ప్రత్యేకంగా పెట్టండి. అంటే నేను చెప్పేది ప్రధానంగా ఏంటంటే, ఎంత వీలుంటే అంత మనం ఉద్యోగులకు సాయం చేద్దాం, కానీ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసి కాదు. ఈవేళ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వ నిర్ణయానికి ఈవేళ డబ్బులు పెట్టండి మీరు. అంతేగాని నేను నిర్ణయం చేస్తాను, నేను పోయాక, మా ప్రభుత్వాలన్నీ పోయాక 25-30 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వాలు ఇవాళ నిర్ణయం చేశాను కాబట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖజానాలను తీసేసి వీళ్ళకి బయట ఇవ్వాలి అని చెప్పంటే ఏం ధర్మం అది? ఇంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. కాబట్టి ఇది అసాధ్యము, ఇది ప్రమాదకరము, ఈ జాతి వినాశకరం. కానీ కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాకు కూడా అమలు చేయండి అనేది వాళ్ళ డిమాండ్. అన్ని రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్లో మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు, కాబట్టి రాజస్థాన్లో వెనక్కి తీసుకెళ్తున్నారు. మీరు ఈ దేశం ఉద్యోగుల కోసం లేదు, ఈ దేశం ప్రజల కోసం ఉంది.
పన్నులు కట్టే వాళ్ళ కోసం ఉంది. ఉద్యోగులు ప్రజల సేవ కోసం ఉన్నారు, కానీ ప్రజల ధనం మొత్తం ఉద్యోగులు కట్టబెడతామని ఏ ప్రభుత్వం అన్నా, ఏ పార్టీ అన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని మనం కూలగొట్టాలి. నాకేమాత్రం దానిలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో ఏ కాంగ్రెస్ అయితే రాష్ట్రాల్లో చేస్తామని కొన్ని రాష్ట్రాల్లో మాట ఇచ్చారో, జాతీయ స్థాయిలో మన మాట వలస కూడా ఎందుకు అనలేదు? అదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి తెలుసు కాబట్టి, విషయం అర్థమైంది కాబట్టి. కాబట్టి సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా అని చెప్పని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే గొంతున్న ప్రతివాడు కూడా దేశం నాశనమైనా పర్లేదు, నా బతుకు బాగుండాలా, నా చెన్నిపోచకు శ్రీరామ రక్ష, నా కుటుంబం బాగుండాలా, మిగతా వాళ్ళ కుటుంబాలన్నీ వల్లకాడైపోవాలా. ఇది పరిపాలన అండి? ఇది సమాజం అండి? మనం సమాజం గురించి, దేశభక్తి గురించి రోజు ఉపన్యాసాలు ఇస్తాం. పెన్షన్ వద్దన్నారు అట్లా మళ్ళీ చెప్తున్నాను నేను. అవును, పెన్షన్ మీకే కదా, అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ మీకు ఉండాలి. ఏ రూపంలో ఉండాలి? మీరు నెల నెలా మీకు జీతంలో మీరు కొంత డబ్బు దానికి పెట్టండి, మీ యజమాని కొంత డబ్బు దానికి పెట్టినవ్వండి, దాని నుంచి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో పెన్షన్గా ఇవ్వండి. భవిష్యత్తు మీద భారం లేకుండా చేయండి. కాబట్టి భవిష్యత్తు మీద భారం లేని ఏ పెన్షన్ అయినా సరే ఓకే. ప్రపంచమంతా అలాగే ఉంది. ఉద్యోగులు దేశంలో మొత్తం 3% మొత్తం ఉద్యోగులు పనిచేసే వాళ్ళలో ఉంది. ఉద్యోగుల శాతం 3% ప్రభుత్వ ఉద్యోగులు. 3%కి సమాజం డబ్బంతా కూడా దాచి ఇచ్చేయాలని చెప్పి ఎక్కడ సాధ్యం అవుతుందండి? సమాజం ఎందుకుంది? ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ప్రభుత్వాలు అనేది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి కాదు, ప్రభుత్వోద్యోగుల్ని పెట్టుకున్నది ప్రజలకు సేవలు అందించడానికి. రోడ్లు వేయటం ఎట్లాగా, రవాణా ఎట్లాగా, విద్యుత్తుని అందరికీ అందజేయడం ఎట్లాగా, ఫ్రీగా కాదు డబ్బులతో అందజేస్తున్నాం. మంచినీటి ఏర్పాటు ఎట్లాగా, మురుగునీటి పారుదల ఎట్లాగా, వర్షం వస్తే వరదలు రాకుండా చేయటం ఎట్లాగా, మరి చట్టబద్ధ పాలన ఎట్లాగా, ట్రాఫిక్ నియంత్రణ ఎట్లాగా, మౌలిక సదుపాయాలను బాగు చేయడం కోసం ప్రభుత్వం అన్నది, చట్టబద్ధ పాలన కోసం ప్రభుత్వం అన్నది, పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం ప్రభుత్వం. అంతేగాని జీతాలు తీసుకుని పన్నులు కట్టించేసుకుని మనందరినీ గోల్డ్ కొట్టి పన్నులు లాక్కుని సగం తినేసి మిగతా అంతా ఉద్యోగులు కైంకర్యం చేయడం కోసం ప్రభుత్వాలు లేవు. అందుకోసం కాదు ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనం. ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనం ఉమ్మడి సేవల కోసం ఎన్నుకున్నాం. ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. మనం ఉమ్మడి సేవల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఆ సేవలు మనకు అందించడం కోసం ఉద్యోగుల్ని పెట్టున్నారు, కానీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం రాదు. మరి రాజకీయ పార్టీలు ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తాం. ఎక్కడి నుంచి వస్తారా? పని జరగాలి కదా, నా పని కోసం కదా ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టేది. మనము యువతలో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి మోసం చేస్తున్నాం. మనం 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వంలో 1,00,000 మంది పోటీ చేస్తారు. ఇంకా ఎక్కువ పెంచడం కోసం అని చెప్పని ఇంకా 35 ఏళ్ళు చేస్తాను, 40 ఏళ్ళు చేస్తానని చెప్పంటున్నాం. 2 లక్షల మంది పోటీ చేస్తారు. ఉన్న ఉద్యోగాలు 100. మిగతా 99,900 మంది మనుషులు కదా, వాళ్ళు బతకక్కర్లేదా? ఈ 100 మందికే మనం అంతా జీతాలు ఇచ్చేసి, 100 మందికే పెన్షన్లు ఇచ్చేసి ప్రభుత్వం నుంచి పనులు జరుగుతున్నాయా? నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. విద్య అంత ఉందా ప్రభుత్వం నుంచి? ఎంత చండాలపు విద్య! ప్రపంచంలో అధ్వానమైన విద్య భారతదేశంలో ఉంది. ప్రభుత్వం నుంచి అందరికీ మంచి ఆరోగ్యం నిరంతరం అంతుందా? జేబులో ఖర్చు లేకుండా చట్టబద్ధ పాలన ఉందా? కోర్టుకు వెళ్తే మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉందా? వేళ కనీసం ట్రాఫిక్ నియంత్రణ ఉందా ఈ దేశంలో? వర్షం వస్తే వరదలు రాకుండా ఏర్పాటు ఉందా? మా పన్నుల డబ్బులతో చేయాల్సిన పనులను చేయకుండా మానేసి జీతాలు ఇచ్చేస్తాము, పెన్షన్లు ఇచ్చేస్తాము, మీ అందరినీ సతకోప పెడతాం. అందుకే మీరు ఎందుకైతే మాకు ప్రభుత్వాన్ని కూల్చిపారేయండి, అరాచకత్వం రానివ్వండి. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు? నేను కొంచెం కట్టుగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అర్థం కావాలి. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం. ఉద్యోగంలో చేరేటప్పుడేమో సమాజము, దేశము దీని గురించి మాట్లాడతాము. చేరిన తర్వాత దేశం వల్లకాడైపోయి నా బతుకు, నా కుటుంబము. ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి? రాజకీయంలో ఉన్నా, పరిపాలనలో ఉన్నా కూడా. కానీ వాళ్ళు అతీతమైనటువంటి శక్తులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా, మనం ఎన్నుకున్న నాయకత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాను. మన భవిష్యత్తును బాగు చేస్తాం, ఉమ్మడి సేవలు అందిస్తాము, రాజ్యాంగాన్ని కాపాడుతామని వచ్చి వీళ్ళు పందేరాలు చేసుకుంటున్నారు, మన కోసం కాదు. లేదా అమాయక ప్రజలకి ప్రభుత్వం అంటే అర్థం కాకుండా చేసి, దీనివల్ల జరిగే పర్యవసానం తెలియకుండా చేసి, రేపు పొద్దున మీ బతుకు నాశనం అయిపోతుంది, దేశం సొల్లకడైపోతున్న విషయం చెప్పకుండా చేస్తున్న రాజకీయ పార్టీలు నేను చెప్తున్నాను. కాబట్టి ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓటు వేసేది మీరు, పన్నులు కట్టేది మీరు. ఉద్యోగులు ఖచ్చితంగా మన భరోసా ఇవ్వాలి. ఎలాంటి భరోసా ఇవ్వాలి? గ్యారంటీగా ఇంత పెన్షన్ వచ్చే ఏర్పాటు చేద్దాం. కానీ అది ఖచ్చితంగా ఇవాళ ఉద్యోగి ఇవాళ ప్రభుత్వం పెట్టాలి, కానీ ఖజానాలో వేరు చేసి ఆ పెన్షన్ ఫండ్గా రేపొద్దున వచ్చే తరం పన్నుల డబ్బులను తీసుకోవడం అనేది ఏ రకంగానూ కూడా సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు.
మన పవిత్ర భారతదేశంలో మాత్రమే దీని గురించి చర్చ జరుగుతుంది. Yeah. అందుకని అన్ని పార్టీలు కలిసి వచ్చి దీన్ని మార్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఊరికే రాలా, ఇవాళ కాదు వచ్చింది, 2004లో 20 ఏళ్ళు అయిపోయింది. దానికి కారణం ఉన్నది, పిచ్చెక్కి చేయలే, అవసరమే చేశారు దేశానికి. అన్ని పార్టీలు కలిసి చేసినాయి. వాజ్పేయి గారు మొదలెడితే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దేశమంతా విస్తరింపజేసింది. వారు బీజేపీ, వీరు కాంగ్రెస్. ఇందులో కాంగ్రెస్ బీజేపీలు ఏం లేవు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఆటగా మారిస్తే మీకు దేశం అంటే మమకారం లేదనమాట. దేశాన్ని మీరు నాశనం చేస్తారన్నమాట మీ అధికారం కోసం చెప్పని. అంటే ఇది పార్టీలకు అతీతమైన విషయం. ఇది వచ్చే తరం గురించి, ఆ తర్వాత తరాల గురించి ఖచ్చితంగా భరోసా ఇద్దాం. ఆ భరోసాకు కూడా రేపు పొద్దున కనుక అంత డబ్బు ఉండదనుకుంటే ఈవేళ మీరు ఖజానా నుంచి తీసి పెట్టండి, అంతేగాని రేపటి ఖజానా మీద భారం పెట్టబోకుండా హక్కు మీకు ఎవడెవల. ఎందుకని మన ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు? రేపటి మీద భారాన్ని వేసి ఇష్టం వచ్చినట్టు ఎస్క్రో అకౌంట్లు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు పందేరాలు చేశారు, ఆర్థిక వ్యవస్థను కుప్పకూరేట్టు చేశారు, తెగబడి దోచుకున్నారు. కాబట్టి ప్రజలు తిరస్కరించారు. దాని నుంచి పాఠం నేర్చుకోకపోతే ఎట్లాగా? సార్, ఇది ఎంప్లాయీస్ విషయంలో సిపిఎస్ రద్దు అనేది అదేదో ఒక వార్ లాగా ప్రభుత్వానికి ఎంప్లాయీస్కి మధ్య అనేది వెళ్ళిపోతుంది. నేను దీన్ని సహించనండి. మానవత్వం అన్న ఏ మనిషి అయినా, ప్రజాస్వామ్యం గురించి అర్థమైన ఏ మనిషి అయినా, రాజ్యాంగ విలువల గురించి అర్థమైన ఏ మనిషి అయినా, మన బిడ్డల భవిష్యత్తు పట్ల మమకారం అనే ఏ మనిషి అయినా కూడా భవిష్యత్తు నాశనం చేస్తాను కొన్ని చిన్న వర్గాల ప్రయోజనం కోసం అని చెప్పన్న దాన్ని ప్రపంచంలో ఎవ్వడం అంగీకరించదు. ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, కనుక్కోండి ఏం చేస్తున్నారు అక్కడ. జీతం రాగానే ఎంత జీతం వచ్చినా కూడా 6.2% వెంటనే మీ దగ్గర నుంచి డబ్బు కట్టయిపోతుంది అక్కడ. అంతే డబ్బుని మీ యజమాని కూడా ఇస్తాడు, అంతటితో ఆగల. మెడికేర్ అని చెప్పి రిటైర్మెంట్ తర్వాత 2.8% మీ జీతం నుంచి వెళ్ళిపోతుంది. అది కాకుండా అదనంగా కావాలంటే మీకు రిటైర్మెంట్ ఫండ్ కోసం చెప్పని మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. 401k అని చెప్పని రిటైర్మెంట్ కోసం మీరు ఫండ్ పెట్టుకోవచ్చు. ఎంత ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో మీకు రిటైర్మెంట్ తర్వాత మిమ్మల్ని పోషించడం కోసం ఈవేళ ఆ డబ్బుల నుంచి పెడుతున్నారు. ఆ పిల్లల్ని అమెరికా వీసా కావాలన్నా, బ్రిటన్ వీసా కావాలన్నా మీరు దానికోసం సాష్టాంగ ప్రమాణం చేసి పంపిస్తున్నారు అక్కడికి. వాడు చేసే పనులు మనం పాటించడానికి ఏంటి దొబ్బడే? ఆ దేశాలు చాలా బాగున్నాయి, దేశాల్లో పద్ధతులు బాగోలేదా మనకి? వినాశకర పద్ధతులు బాగున్నాయా మనకి? ఏం మాట్లాడుతున్నాం మనం? ఏ దేశాన్ని తీసుకోండి ప్రపంచంలో. భవిష్యత్తు పెన్షన్లని దానికోసం డబ్బులు ఈవేళ మనం ఏర్పాటు చేయకుండా, ఆ పెన్షన్ ఫండ్ లేకుండా భవిష్యత్తులో పెన్షన్ అమ్మని వచ్చే తరాన్ని శాసించే హక్కు ఎవడిచ్చాడు? అది కూడా ఏంటి? పాపంలాగా పెరిగిపోతుంది ఆ డబ్బు. ధరల పెరుగుదలతో, ద్రవ్యోల్బణంతో పెరుగుతుంది, ఎలాగో తప్పదు. దాని తగ్గట్టుగా పే రివిజన్ కమిషన్లో చేసినప్పుడల్లా కూడా అరే 20,000 రూపాయలతో రిటైర్ అయిన వాడు 70,000 రూపాయల పెన్షన్ ఎవరిస్తారు? ఎట్లా ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? దానికి బదులు మీరు పెన్షన్ ఫండ్లో ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్లో వచ్చే డబ్బులు చాలదు అనుకుంటే భరోసా ఇచ్చే ఏర్పాటు చేయమనండి. దానికోసం కూడా డబ్బులు ఇప్పుడే పెట్టమనండి. రిటైర్మెంట్ ఏజ్ పెంచండి, కనీసం పెన్షన్ భారం తగ్గుతుంది. అంతేగాని అవ్వ కావాలి, బొవ్వ కావాలి, దేశమంతా నాశనమైనా కూడా నేను మాత్రం నా కడుపు నిండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పంటే అది ఎవరికి ధర్మం కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి సిస్టమ్ అంటే బాధ్యత వీళ్ళు తీసుకోవాలా? ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఏ రకంగా రేపొద్దున మీకు ఇరుకున పడుతుంది? ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పప్పుకూడి తినకుండా ఈ దేశంలో ఈవేళ రోజువారీ మీరు పెట్టే ఖర్చు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తాత్కాలికమైన సంక్షేమం కావచ్చు, ఇతరమైన పాలనా ఖర్చులు కావచ్చు, ఇతర సబ్సిడీలు కావచ్చు, ఈ మొత్తం మీరంతా నేర్చుకోండి, కానీ మీ ఆదాయం లోపల ఇచ్చుకోండి. FRBM రూల్స్ అదే అది 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 వస్తుంది, ఖచ్చితంగా రావాలి. అప్పుడేమవుతుందంటే ఇక దాని లోపల మీరు ఏం చేస్తారో మీ రాష్ట్రం ఇష్టం, ఢిల్లీ ప్రమేయం ఉండదు. కానీ మాకు పూర్తి హక్కులు ఉన్నాయి, సార్వభౌమత్వం ఉందని చెప్పంటే దేశాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవడెవలా. దేశ భవిష్యత్తు నాశనం కాకుండా ఆ లోపల ఏదన్నా చేసుకోండి. అందుకే FRBM చట్టం పెట్టారు. అందుకనే మీరు పెట్టేటువంటి అప్పుల మీద పరిమితి పెట్టారు. ఎందుకని జగన్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది? ఇష్టం వచ్చినట్టు ఏడాపేట అప్పులు చేసి తాత్కాలికమైన ఖర్చులు పెట్టేసి ఆ పైన ఎస్క్రో అకౌంట్లు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టేసరికి ప్రపంచం అంతా కూడా నగుబాటు అయిపోయింది. దాన్ని ఆపే బాధ్యత జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి, రాజ్యాంగబద్ధంగా ఆ బాధ్యత వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని
దానికి కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు మరికొన్ని ఏర్పాట్లు జరగాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ సైతం ఈ మాట అందరికీ తెలియకపోవచ్చు. ఇండియా అలయన్స్, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఇండియా అలయన్స్ సైతం ఇన్ని మాటలు చెప్తున్నా కూడా జాతీయ స్థాయిలో మేము ఈ ఎన్పిఎస్ తీసేసి ఓపీఎస్ తెస్తామన్నమాట అనలా వాళ్ళు. ఎందుకనలేదు? అది సాధ్యం కాదు కాబట్టి. అది చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి. ఎంతో కొంత దేశభక్తి వీళ్ళ మనస్సుల్లో ఉంది కాబట్టి. అంచేత ఇది ఆత్మహత్య సదృశం. తెలుగు సమాజం మేలుకోవాలి. ఎవరన్నా ఇప్పుడు నాకేమన్నా లాభం వస్తుంది, ఒక 1000 కోట్లు మీరు ఫ్రీగా ఇచ్చేస్తానంటే నాదేం తీసుకుంటాను నేను. కానీ సమాజం పట్టించుకోవాలి. కానీ బాధ్యత ఉద్యోగులకు ఉండాలి కదా సార్. ఇప్పుడు కుటుంబం లాంటి ఉద్యోగులందరినీ మీరు ఒక ఘాటిని కట్టబాకండి. ఉద్యోగులు నిఖార్సైన మనుషులు, నిజాయితీ పరులు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ పెత్తనం కోసం చెప్పిన ఉద్యోగుల్లో ప్రలోభాలు చేకర్తించి ఉద్యోగుల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే అది ఉద్యోగులు తప్పు కాదు. రెండోది, చివరికి ఉద్యోగుల్ని కానీ మొత్తం యంత్రాంగాన్ని కానీ ఒక బాధ్యతతో ఒక దారిని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వాన్ని నిలవరించే బాధ్యత ప్రజలది. మొన్నటిదాకా అధికారం అంటే రాచరికము, చక్రవర్తులు అనుకున్నారు. ఏమైనారు ఇప్పుడు ఈవేళ? రేపు పొద్దున అదే చేయగలరు ప్రజలు. ఏ ప్రభుత్వాన్ని అయినా సరే. 5 years వెయిట్ చేయాలి వీళ్ళు. ఏ పార్టీ అయినా సరే. అది 5 ఏళ్లు వెయిట్ చేయాలి. ఈ లోపల ప్రభుత్వాన్ని భయపెడదామని ఒక పక్కన, ఈ ప్రజలకు పాపం అర్థం కాదు, అమాయకులు బోల్తా పడిపోతారనే భావం మరో పక్కన. దాంతో ఈ ప్రజలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. కొంతమందినే మేలుకోవాలి. భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే సమాజంలో ప్రశ్నించే గొంతులు లేవాలి. నిజాయితీ ఉన్నవాళ్ళు, నిర్భీతి ఉన్నవాళ్ళు, సమాజంలో మాట అంటే కాస్త విశ్వసనీయత ఉన్నవాళ్ళు. నాకు తెలుసు నన్ను తిడతారని చెప్పాను, నాకేం అనుమానం లేదు. డెఫినెట్గా నోటికొచ్చి తిడతారు. కానీ ఈ తిట్లకి, ఈ దోషణలకి భయపడే వాళ్ళమైతే ఈ దేశంలో మంచి కోసం అయితే పోరాటం చేస్తామా? రేపొద్దున ఇంకో సందర్భంలో ఉద్యోగులకు అన్యాయం జరిగితే నేను మొట్టమొదటి ఎదురొడ్డి పోరాడతాను. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా నేను ఇప్పటిదాకా మొట్టమొదటిసారి మాట చెప్తున్నాను. ఉద్యోగులు సమ్మెల్లో పాల్గొన్నారని చెప్పిన వాళ్ళందరినీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయమని నాకు ఆదేశాలు వచ్చినాయి. నేను తిరస్కరించాను. ఓకే. రాష్ట్రం మొత్తం నేను ఒక్కడిని తిరస్కరించాను ఆనాడు కలెక్టర్లో. ఏ సందర్భంలో సార్ అది? ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఉద్యోగుల నాయకులందరినీ జైలులో పెట్టకపోతే వీళ్ళకి అదుపు చేయలేమని చెప్పని మరి లిస్టులు తయారు చేసి పంపించారు. ఎస్పీ గారు నా దగ్గర లిస్ట్ తీసుకొచ్చారు. నేను తిరస్కరిస్తున్నాను. ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకేదో బాధలు ఉన్నాయి, సంఘటితంగా వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళతో కూర్చుని నిర్ణయం చేయాలి, అంతేగాని జైలులో పెడితే సరైనది కాదు. వాళ్ళు ఎవరు పేర్లు చెప్పమంటే చెప్పారు. వీళ్ళకి ఎవరికైనా నేరాలు చేసిన చరిత్ర ఉందా? శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారా? దేశభద్రత భంగం కలిగిస్తున్నారు? అదేమీ లేదు. లేకపోతే మీరు ఎలా చేస్తారు? చేయడానికి వీల్లేదు. నాకు రాష్ట్ర రాజధాని నుంచి మరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం మాటనపోతే ఎట్లా అన్నారు? ప్రజల హక్కుల్ని కాలరాయటం విషయంలో దేవుడు వచ్చినా కూడా నేను విన్నాను. ఆ బాధ్యత నాది. నేను ప్రజా సంక్షేమాన్ని కాపాడుతున్నానని నాకు నమ్మకం కలగాలి. చట్టం చెప్తుంది అది. మీరు కావాలంటే మీరు చేసుకోండి. మీకు ప్రత్యక్షంగా అరెస్ట్ చేసే అధికారం మీకున్నది, నా దగ్గర రావక్కర్లా. మీరు చేసుకోండి, నేను మాత్రం నా చేత సంతకం పెట్టనని చెప్పంటే ఆపేశారు. కాబట్టి ఐఏఎస్ అంత పవర్స్ ఉన్నాయి కదా సార్. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ చట్టంలో ఉన్నాయి. జాతీయ భద్రతా చట్టం కింద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారము జిల్లా కలెక్టర్గా ఉంది. కానీ బాధ్యత కూడా జిల్లా కలెక్టర్దే. నిజంగా ఈ కేసులో అరెస్ట్ చేయాలా వద్దని నిర్ణయం నేను చేయాలి. కానీ నాకెవరు మంత్రి గారు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పాడని చేస్తే అది కరెక్ట్ కాదు. కానీ నేను చెప్పేది, నేను ఉద్యోగుల మీద కోపంతో మాట్లాడట్లా, ప్రేమతో మాట్లాడుతున్నాను. అంతకుమించి దేశం పట్ల ప్రేమతో మాట్లాడుతున్నాను. ఈ ఉద్యోగుల హక్కుల్ని కాలరాయాలంటే నేను నిలబడ్డాను. ఏ అధికారి నిలబడిన కాలం నిలబడ్డాను. అందరు అధికారులు కూడా తల వంచి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే నేను ఒక్కడనే కాదని తిరస్కరించింది. కాబట్టి నాకు ఉద్యోగుల హక్కుల గురించి చెప్పక్కర్లా, ప్రజల హక్కుల గురించి, రాజ్యాంగం గురించి చెప్పక్కర్లా. కానీ అదే సమయంలో ఉద్యోగులు ఈ ప్రజలు కాదు కావాల్సింది, మేమే ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళం, లేకపోతే ఎమ్మెల్యేలు మాదే దేశం అంతా, మేమంతా దేశాన్ని దోచకపోతామంటే మనంతా ఏంటి చేతులు కట్టు కూర్చుంటామా? ఈ దేశంలో ప్రజలది సార్వభౌమత్వం. ఈ దేశం అనేది ఈ దేశ ప్రజల కోసం. ఈ ప్రభుత్వాలను ఈ ప్రజల కోసం, ప్రజల ఉమ్మడి అవసరాల కోసం. ఈ ప్రభుత్వాలను పోషిస్తోంది ప్రజల పన్నులు. ఈ ప్రభుత్వం నిలబెడుతోంది ప్రజల ఓటు. అంతేగాని మీరెవరో స్వయంభులు కాదు, మీరు దేవుళ్ళు కాదు. కొంచెం అహంకారం తగ్గించుకుని వినమ్రంగా ఉంటే మంచిది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఎన్నికైన వాళ్ళు కావచ్చు. జూలై 9వ తారీఖున గతంలో చేసినటువంటి జీపీఎస్ ఏదైతే ఉందో దానికి ఉత్తర్వులు ఇచ్చారు.
అఫీషియల్ గెజిట్ ఇచ్చారు. దాని మీద వీళ్ళు రివోల్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి విజ్ఞత గల ప్రభుత్వం అన్నది, చంద్రబాబు నాయుడు గారు సమర్థులైనటువంటి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. అంతకుముందు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, చాలా విషయాలు తప్పులు చేసినా, కానీ ఈ విషయంలో మాత్రం బాధ్యతతో వ్యవహరించింది, భవిష్యత్తును కాపాడాలని చెప్పని. కాబట్టి ఓ ప్రభుత్వం మారితే ప్రభుత్వ విధానాలన్నీ తిరగక్కర్లా. తప్పు చేస్తే ప్రజా సంక్షేమాన్ని దెబ్బతింటే దాన్ని తిరగతోడదాం, ప్రజా సంక్షేమాన్ని కాపాడితే దాన్ని కొనసాగిద్దాం. మనం గతంలో ఎందుకని అమరావతిని రద్దు చేసి పారేసి రాజధాని వద్దని చెప్పంటే మనం కాపాడడం, నేను తొగ్గలక్క నిందించాను. ఎందుకని? మంచి చేసిన ప్రతిదాన్ని ఆపేయడం కాదు ప్రభుత్వం లక్ష్యం, కొత్త ఎన్నికలు వచ్చినాయని చెప్పని. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లాగైతే ఒకప్పుడు హైటెక్ సిటీ చేశారు, రాజశేఖర్ గారు దాన్ని కొనసాగించారు. రాజకీయంగా మీరు అనుకోండి, కానీ ఆయన చేశారు కాబట్టి నాశనం చేయాల. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, మరింత కొనసాగించి హైదరాబాద్ ప్రతిష్టను పెంచారు, ఉపాధి కల్పన పెంచారు, సంపద పెంచారు. మనందరూ కూడా సంతోషం అన్నాం. కాబట్టి ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగించండి, చెడుని ఆపండి. అది వైకాపా ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరెవరో కూడా శాశ్వత హక్కుదారులు కాదు, మీరు స్వయంభూలు కాదు, మీరు దైవాంశ సంభూతులు కాదు, మీరు దేవుళ్ళు కాదు. ప్రజలు మీకు బాధ్యతను అప్పచెప్పారు, బాధ్యతను నిర్వర్తిస్తారు. ఆ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా ఆర్థిక వ్యవస్థను పెంచడము, పేదరికాన్ని తొలగించడము, ఆదాయాలు పెంచడం, ఆయనకున్న ప్రతిష్ట ఈ దేశంలో ఇంకెవరికి లేదు. కాబట్టి ఆ విజ్ఞత ఉంది. కానీ ఇది పూర్తిగా భారాన్ని ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద కాకుండా మనందరం గొంతునెత్తాలి. ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పోరాటం కాదు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఉద్యోగులకి మధ్య పోరాటం, ఉద్యోగుల ఆకాంక్షలకి. ప్రభుత్వం మీద బాధ్యత పెట్టేస్తే ప్రభుత్వాలు ఈ ఒత్తిడి తట్టుకోలేవు. నేను ఎందుకు గొంతు ఊపుతున్నాను ఇంత గట్టిగా? రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఉద్యోగుల స్వప్రయోజనాలకి మధ్య పోరాటం. ఉద్యోగుల స్వప్రయోజనాలు ప్రజల భవిష్యత్తును బలిపెట్టుకున్నామంటే మనం పూర్తిగా ఒప్పుకుందాం. ప్రజల భవిష్యత్తును బలిపెట్టినా కూడా నా కోసం సొంతంగా చేయని చెప్పంటే మనం ఖచ్చితంగా తిరస్కరిద్దాం. దానిలో ఏమాత్రం అనుమానం ఆస్కారం లేదు. కాబట్టి నేను నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా చెప్తున్నాను, ఈ విషయంలో ప్రజలు రాజీ పడే పరిస్థితి లేదు, రాజీ పడకూడదు. ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం. ఇవాళ ప్రభుత్వం మారింది అని చెప్పని వంక పెట్టుకుని పాత వాళ్ళని నిందించి వాళ్ళు చేసిన ప్రతిదాన్ని తిరగదోడాలని చెప్పంటే మాత్రం అది చాలా ప్రమాదకరం. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దు హామీ ఇవ్వలేదు ఎలక్షన్ టైంలో. ఆయన ఇవ్వలేదు, ఎవరు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు, అసాధ్యం. కానీ ఇప్పుడు ఉన్నది అలయన్స్ ప్రభుత్వం. అక్కడ ఈ అలయన్స్ ప్రభుత్వంలో బీజేపీ నుంచో ప్రజలు తీసుకొస్తారు. సుబ్బారావు, ఆర్థిక విషయాల్లో అలయన్స్ లేదు. మీరే దేవుడు వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి పిండి కొద్దీ రొట్టె, మీకున్న వనరులు ఇవి, మీరే నోట్లు గుద్దేసే శక్తి మీకు లేదు. డబ్బు చెట్లలోంచి రావట్లా, డబ్బులు వర్షం వానలాగా కురిపించట్లా. ఇది డబ్బు, ఇది భవిష్యత్తు. ప్రపంచం అంతా ఒక తీరున పోతోంది. అమెరికా కంటే మనం గొప్పవాళ్ళం కాదు, బ్రిటన్ కంటే గొప్పవాళ్ళం కాదు, ఫ్రాన్స్ కంటే గొప్పవాళ్ళం కాదు, జర్మనీ కంటే గొప్పవాళ్ళం కాదు, కెనడా కంటే గొప్పవాళ్ళం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోండి ఒకసారి. పెన్షన్లు ప్రపంచం అంతా ఉన్నాయి, ప్రపంచంలో పెన్షన్లు అందరికీ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఈ దేశంలోని ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పెన్షన్. మిగతా వాళ్ళు మనుషులు కాదా? భవన నిర్మాణం చేసే మనిషి కాదా? ప్రైవేట్ రంగంలో మీరున్నారు, పత్రికా రంగంలో పనిచేస్తున్నారు, మీరు మనిషి కాదా? అంటే 3% పెన్షన్ల కోసం జాతి భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారా? ప్రపంచం అంతా ఏం చేశారు? పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ కోసం ఏర్పాట్లు చేశారు. అసలు ఉండాల్సింది వాళ్ళకి అసంఘటిత రంగానికి ఉండాలి, వీళ్ళకి ఎంతకంత ఉద్యోగ భద్రత అక్కడ అందరికీ చేశారు. చేసి దానికి ఈవేళ ఏర్పాట్లు చేశారు. మీ జీతంలోంచి కొంత పెట్టండి, యజమాని మరి కొంత పెడతారు, ఆ డబ్బులోంచి మీకు భవిష్యత్తులో పెన్షన్, ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి పెన్షన్ వస్తుంది. దానిలో మార్పులు చేర్పులు చేసుకుందాం. ఏమండి, మీరు స్టాక్ మార్కెట్లో పెడితే రేపు పొద్దున్న డబ్బు వస్తున్నది అనుమానం లేదు. మీ ఆసక్తిని బట్టి ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రొడక్ట్స్ మారుద్దాం, ఆ మార్పులు చేయొచ్చు. భవిష్యత్తు మీద భారం పడనంత వరకు, ఈవేళ మనకు అందించిన సేవల కోసం వచ్చే తరం మీద బరువు పడినంత వరకు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం కానంత వరకు ఏదైనా చేద్దాం. కానీ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం చేస్తాం నాకు అనవసరం. నాకు ప్రస్తుతానికి పదవి ఉంది, ఉద్యోగం వచ్చేదాకానే బాబాబు ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చిన తర్వాత తడాక. ఏం తమాషాగా ఉందా ఇది? తడాక ఎవరి కోసం? ప్రజల సేవకులు వీళ్ళంతా కూడా. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు,
ఒక గుమస్తా కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజల సేవకులు, ప్రజల బాసులు కాదు. ఆ పని మర్చిపోయి తడాకనా ప్రభుత్వాలను వంగదీస్తాం, అంతు తెలుస్తాం, ఏమిటిది? పడగొడతాం, నిలబెడతాం. ఎవడు తెలుస్తాడు? అంటే ఈ ప్రజలందరూ కూడా అల్లటప్ అనుకున్నారా? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది గుండెలు లేవా? మనుషులు కాదా? వాళ్ళు పనులు కట్టలేదా? కష్టపడలేదా? కుటుంబాలను పోషించుకోవట్లేదా? కొంతమంది మాత్రం మనుషులా? దిగొచ్చారా మీరంతా ఎక్కడి నుంచానా? అసలు ఏం భాష అది? ఏం ఆలోచన అది? ఎంత వికృతంగా ఉంది ఆలోచించే మనిషికి. మీ పిల్లలకి చెప్పండి మీరు. యువతరంలోనే మీ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పండి. చీ కొడతారు ఏమాత్రం ఆదర్శభావం వాళ్ళలో ఉన్నా కూడా. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోవాలి. అవును, సీరియస్ ఇష్యూ. సరే, సంఘటితంగా ఉన్నట్టు ఈ జాతికి జీవన మరణ సమస్య. నాలాంటి వాళ్ళం ప్రాణమొడ్డి పోరాడతాము ఈ విషయంలో. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే మా వల్లనే ప్రభుత్వాలు వస్తున్నాయి అనే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. నాకు అనవసరం అండి. అసలు మీ వల్లే ప్రభుత్వాలు వస్తే అంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్యం మరొకట్లేదు. 2029లో మీరు కేవలం ఎన్నికలు నిర్వహించడంలో పాత్ర తీసుకుంటారు. రేపు పొద్దున ప్రభుత్వం అది కాదనుకుంటే మీరు కాకపోతే రోడ్డు మీద నిరుద్యోగులు తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించమని చెప్తాం. నీ వల్ల ప్రభుత్వం నిలబట్ల, నీ వల్ల దేశం నడవట్ల. ఈ ప్రజల వల్ల దేశం నడుస్తోంది. ఈ పన్నుల వల్ల దేశం బతుకుతోంది. ఈ ప్రజల కష్టం వల్ల సంపద ఉత్పత్తి అవుతోంది. దానివల్ల ప్రజల అవసరాలు తీరుతున్నాయి. నీ వల్ల ఏం తీరట్ల. ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లా అనుకున్నా కూడా, ఎన్నికైన నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, మా వల్ల ప్రజలంతా ఉన్నారు అనుకుంటే సమాజం మేల్కోవాలి. అది సరైన రీతిలో 19లో జగన్ రావడానికి, 24లో చంద్రబాబు రావడానికి కూడా కారణం తామే అనేది. అంటే ఈ ప్రజల్ని మనం అవమానిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను చులకన చేస్తున్నాం. ఇంతకంటే ప్రజలకు అవమానం ఇంకోవట్లేదు. ఇది నాకు చాలా ఆగ్రహాన్ని, ఆవేదనని కలిగిస్తుంది. కాబట్టి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా అందరికీ తెలుసు, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలుసు. నేను అనవసరంగా నోరు పారేసుకోను, అనవసరంగా ఆగ్రహం తెచ్చుకోను. కానీ ఈ 140 కోట్ల మంది ప్రజలు, ఎప్పుడో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఓ గేయంలో రాశాడు, ఆనాడు 40 కోట్ల జనాభా ఈ దేశంలో. ఈ దేశం గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. గాంధారి కొడుకు అంటే దుర్యోధనుడు. గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం 40 కోట్ల మంది ఆనాటి జనాభా, నిజమైన ప్రాణమున్న మనుషులు. ఇవాళ 140 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులు. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకున్న నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఇది వాళ్ళ దేశం. ఈ సామాన్య ప్రజల దేశం. వాళ్ళ పన్నులతో బతుకుతోంది, వాళ్ళ క్షమతో బతుకుతోంది. మన దుశ్చర్యలకి, మన అవినీతికి, మన అసమర్థతకి, మన అలసత్వానికి ప్రజలు ఎదురుతిరిగితే ఒక్క నిమిషం ఎవరు నిలబడ్డారు? ఈ ప్రజల క్షమ వల్ల బతుకుతున్నారు ఈ ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు. ఆ ప్రజలను అవమానించి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మేము ప్రభుత్వాన్ని దింపేస్తాం, మీరు అల్లటప్ప అంటే ఈ ప్రజలంతా అంత తక్కువగా చులకనగా అనిపిస్తున్నారు ప్రజాస్వామ్యంలో? రాజ్యాంగం అంత చిత్తుకాయితంలో అనిపిస్తుందా మీకు? ఈ మాట ఎంత దారుణమైన మాట ఇది! ఎంత దారుణమైన మాట! ఎవరు సేవ చేయాలో, ఎవరు ప్రజల డబ్బులతో మీరు భుక్తుంది. ఈ ప్రజల డబ్బు లేకపోతే, ప్రజల పన్నులు లేకపోతే మీకు ఉపాధి లేదు, మీ బతుకు తెరువు లేదు. మీరు రుణపడి ఉండాలి ప్రజలకి. ప్రజలు ఉప్పు తింటున్నారు, ప్రజలు మీ ఉప్పు తింటలా. ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారు. ఆ సామాన్యుడు పోషిస్తున్నాడు. రెక్కాడితే డొక్కాడిని వాడు పోషిస్తున్నాడు. తన పిల్లలకి తిండి లేకపోయినా మిమ్మల్ని పోషిస్తున్నాడు. అది మర్చిపోతే భగవంతున్నాడో నాకు తెలియదు. దేవుడు అంటే దేవుడు క్షమించడు, ప్రజలు మాత్రం క్షమించకూడదు, దేవుడున్నా లేకపోయినా. దీని మీద మీ పోరాటం ఇలా మీడియా ద్వారానైనా లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్నా? అంటే వాళ్ళు ఆల్రెడీ 16-17 డేట్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లేదు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పౌర సమాజం స్పందిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది సార్, అది తెలంగాణకు కూడా రాసుకుంటుంది. తెలంగాణలో కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. నేను చెప్పిన మాట దేశంలో అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇంకోటి, పిఆర్సీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా సార్ రాజ్యాంగంలో? మనకి ఎవ్రీ ఇయర్ పెంచాలి అనేది. ఉత్పాదకతతో సంబంధం లేకుండా జీతాలని బారెడు పెంచేస్తున్నామండి. బయట మార్కెట్లో 20,000 రూపాయలు జీతం వచ్చే
ఉద్యోగానికి. అదే పని ప్రభుత్వంలో చేస్తే 60,000 ఇస్తున్నాం మనం. నేను నిజాయితీగా చెప్తున్నాను. 100% సందర్భాల్లో అగ్రస్థాయిలో తప్ప, అగ్రస్థాయిలో బయట చాలా ఎక్కువ జీతాలు ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాల్లో ప్రభుత్వంలో 3 రెట్లు 4 రెట్లు ఇస్తున్నాం. బయట కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారా? బయట అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వంలో చాలామంది నిజాయితీగా ₹1 కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ అందరూ లంచం లేకుండా పనిచేస్తున్నారా? ఎక్కువ మంది లంచాలతో పనిచేస్తున్నారు. బయట సేవలు కానీ లేకపోతే వస్తువు కానీ సరిగ్గా అందకపోతే సుబ్బారావు నచ్చకపోతే వెంకట్రావు దగ్గరికి వెళ్తాను, వెంకట్రావు నచ్చకపోతే రామారావు దగ్గరికి వెళ్తాను, లేకపోతే సయ్యద్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే పీటర్ దగ్గరికి వెళ్తాను, నా ఇష్టం. ప్రభుత్వంలో అవకాశం ఉందా? కాబట్టి కొంచెం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాస్త నమ్రత నేర్చుకోవాలి. మన ఎంత వైఫల్యం ఉందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో మన వల్ల మనకు అర్థం కావాలా? కొద్దిపాటి 1% నిజాయితీ అలవర్చుకోవాలి. అంతేగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, రాజకీయం కావచ్చు, పరిపాలన యంత్రం కావచ్చు, అహంకారం తగదు, అద్భుతాలు చేస్తున్నామన్న భ్రమ తగదు. అక్కడేమో 12 లక్షల కోట్ల అప్పు పైగా ఉందంటున్నారు, ఇక్కడేమో 6 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఇది పక్కన పెట్టేసి మాకు పనిలో పిఆర్సీ ఇస్తారా లేదా? అందుకని కాబట్టి ప్రజలు క్షమించరు. ఉద్యోగ వర్గాలను నేను చాలా ప్రేమతో, స్నేహితుల్లాగా, సోదర భావంతో చెప్తున్నాను. మిమ్మల్ని కాపాడిన వాడిని నేను, మీ హక్కుల కోసం నిలబడ్డవాడిని నేను. ఏనాడు కూడా బహిరంగ కూడా చెప్పుకోలేవు, మొట్టమొదటిసారి బహిరంగ చెప్పాను. మీ పట్ల ఆదరభావం ఉన్నవాడిని నేను. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఏ ఉద్యోగంలో చేసినా కూడా ఒక్కనాడు చిన్న ఉద్యోగం కూడా నేను అవమానించలే, తక్కువగా చూడాలి, నా సోదరులాగా చూశాను. ఆప్తులాగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నేను గౌరవించాను. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను. కానీ ఈ ప్రేమ అంటే సమాజాన్ని నాశనం చేసి కాదు. మీరు అనవసరంగా ప్రజల్లో నగుబాటు కాకపోకండి, ప్రజల తిరస్కరణ గురి కాపోకండి, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడబోకండి. శృతి మించినట్లయితే, ప్రజల్ని తక్కువగా చేసినట్లయితే మహా సామ్రాజ్యాలే చల్లా చెదరైపోయినాయి. సమాజం మన్నన పొందండి, సమాజం ప్రేమను పొందండి. ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజాన్ని పెంచండి, ఆ సమాజానికి మంచి సేవలు అందించండి. మీరు చేసిన పనికి ప్రతిఫలాన్ని పొందండి. అంతేగాని సమాజం మొత్తం దోపిడీ అయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలన్న కోరికకి ఎవ్వరూ కూడా, ఏ రంగంలో ఎవరున్నా సరే, దానికి తావివ్వకండి. వాళ్ళు దానికి చెప్పేటువంటి సెకండ్ యాంగిల్ ఏంటంటే, పొలిటీషియన్స్ సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు, తర్వాత రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, మేము అడిగితే ఏంటి తప్పు అని అంటున్నారు. అడగనండి, అడగడం తప్పని ఎవరు అంటలా. కానీ ఇప్పుడు అందరూ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటున్నారు, ఇస్తారా? ఇచ్చేయండి, అయితే గొడవ ఉంది కదా అంతాను. తెలుగునాట ఉన్నటువంటి 5.5-6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేయండి, అందరికి ఇచ్చేతాలు ఇవ్వండి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తే. అందరు తల ₹1000 ఇవ్వండి, ఇవాళ ₹1,00,000 బదులు ₹1000 ఇవ్వండి, మీరు కూడా దానిలో భాగం అవుతారు. చేసేయండి, గొడవలేదు, పేడ వదిలిపోతుంది. అది ఎంత హాస్యాస్పదం డిమాండ్, ఇది కూడా అంత హాస్యాస్పదం డిమాండ్. వాళ్ళు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నారు. అది లాజిక్ ఎట్లా అవుతుంది? లాజిక్ నాన్ సెన్స్. వాళ్ళు ఆఫ్ కోర్స్ లాజిక్ ఎట్లా అవుతుంది? దానిలో తర్కం ఎక్కడ ఉంది? స్వార్థం ఉంది కానీ, మూర్ఖత్వం ఉంది కానీ, అజ్ఞానం ఉంది కానీ, లాజిక్ అనుకోకండి. మీరు లాజిక్ అనే పదాన్ని చెడగొట్టుకోకండి. అంటే మేము ట్యాక్స్లు కడుతున్నాం, మేము డైరెక్ట్ ట్యాక్స్లు, ఎవరు ట్యాక్స్ కట్టలేదు అనేది వాళ్ళు చెప్తారు. మీరు కట్టట్లేదు ఆ ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నాం, ట్యాక్స్ నేను కడుతున్నా, ప్రైవేట్ డైరెక్ట్ ట్యాక్స్ మీరే కడుతున్నారా? ఎవరు చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ నాన్ సెన్స్. ఈ చెత్తంతా వదిలేసేయండి. ప్రజలకు, సామాన్య ప్రజలకు విషయం ఏంటో తెలుసు. నేను చాలా నిష్కర్షగా గుండె లోతుల్లో చెప్పాను ఇవాళ. ఇది సమాజం సమస్య. సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాధనం మా ఇష్టం, మేము రాజులం, చక్రవర్తులం, మా ఇష్టం చుట్టూ చేస్తామంటే సమాజం ఊరుకోదు. ఇప్పటిదాకా సమాజం శాంతితో మెలిగింది. సమాజాన్ని రెచ్చగొట్టద్దు, రెక్కాడితే డొక్కాడిన వాడిని రెచ్చగొట్టద్దు. పిల్లిని మొదలుపెట్టి కొడితే పిల్లి ఎదురు తిరుగుతుంది. ఈ ప్రజలు చాలా సహనంతో ఉన్నారు. వీళ్ళ అవినీతిని, అసమర్థతని, వీళ్ళ ధార్ష్టికాన్ని, వీళ్ళ మోసాన్ని, అన్యాయాన్ని సహిస్తున్నారు, లంచాన్ని సహిస్తున్నారు. రెచ్చగొట్టపోకండి. ఒక స్థాయి దాటితే ఎవరు అదుపు చేయలేరు. రివోల్ట్ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. ఇంత దుర్మార్గం చేసేట్టు రివోల్ట్ రావాలి. నేను ఎప్పుడు శాంతి కాముకుని,
కానీ శాంతి అంటే బలహీనత అయినట్టయితే, శాంతి అంటే దోపిడీ కొనసాగేట్టయితే ప్రజలు తిరగబడాలి అవసరం అయితే. ఆ పరిస్థితి రాకుండా అందుకనే ఎన్నుకోలేదు ప్రభుత్వాలు. చట్టసభను ఎన్నుకున్నది ఎందుకని? ప్రజలు తిరగబడే అవసరం రాకుండా ప్రజల ఆకాంక్షల్ని, బాధల్ని, భావాలని, అవసరాలని గమనించి నిర్ణయాలు చేస్తారు. మా తరపున మేమిచ్చాం మీకు పవర్ ఆఫ్ అటార్నీ. మీ సొంతంగా కూడా ఎమ్మెల్యే కాలా. మీ 40 కోట్లు పెట్టుండొచ్చు, పెట్టినా కూడా 40 కోట్ల వల్ల కాలా, మా ఓటు వల్ల అయినారు. 40 కోట్లు ఇంకోటి కూడా పెట్టాడు, వాడు రాలేదే, నువ్వే వచ్చావే. మేము కూర్చోబెట్టాము నిన్ను, మా కోసం ఉన్నావు నువ్వు అక్కడ. అది మర్చిపోతే ప్రజలు క్షమించకూడదు. ఉద్యోగుల పాటు అలా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు లెజిస్లేషన్ సిస్టమ్, సో వాళ్ళు ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, వాటిని కూడా కట్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, సంక్షేమం లేనిదే భేద సమాజంలో ప్రజల్ని కలపడం కానీ ప్రజాస్వామ్యం నడపడం కానీ సాధ్యం కానీ సంక్షేమమే పరిపాలన అయితే దేశం వల్లకాడైపోతుంది. అందుకని తిరస్కరించారు కదా ప్రభుత్వాన్ని. జగన్ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వలేదని ఎవరిని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధశత్రులైనా సరే, మీరు ఏ కులమైనా ఏ వర్గమైనా సరే, జగన్ ప్రభుత్వం సంక్షేమాన్ని సమర్థంగా అందించడం ఎవరిని అంటారా? ఎందుకు తిరస్కరించారు ప్రజలు? సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆదాయాలు పెరగక్కర్లేదు, సంపద పంచక్కర్లేదు, ఇదే పరిపాలన. అది ఎవడన్నా కోరితే వాడు పెత్తందారు, అలాంటి వాళ్ళు మనకు వద్దు, ఇది వర్గ పోరాటం. దాన్ని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమమే పరిపాలన అనేది ప్రమాదకరమైనటువంటిది. ప్రజలు ఆ మాట చెప్పారు. మీరు ఎంత సంక్షేమమైనా చేయండి, అప్పు చేసి పప్పుగోడు కాదు. అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం పెట్టండి. మీరు మౌలిక సదుపాయాలు పెంచండి, పెట్టుబడులు పెంచండి, సంపద పెంచండి, ఉపాధి కల్పన చేయండి, ఆదాయాలు పెంచండి. అది ప్రాస్పెరిటీ. 20 ఏళ్ల క్రితం లేనిది ఇవాళ ఉన్నాయి. మనకు ఫోన్లు లేవు. పూర్వం 30 ఏళ్ల క్రితం ఉంది. పూర్వం కరెంట్ వచ్చేది కాదు. సంపద అంటే ఇది. ఫోన్లు అందరికీ అందినాయా? కరెంట్ అందరికీ ఉందా? అందరికీ మంచి గుడ్డలు అందుతున్నాయా? అందరికీ మంచి పౌష్టికాహారం లభిస్తుందా? అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుందా? అందరికీ మంచి విద్య లభిస్తుందా? అందరికీ ఎదిగే అవకాశాలు ఇస్తున్నాయా? పర్యావరణాన్ని కాపాడుతున్నామా? అందరికీ మంచి ఉపాధి, దాంతోపాటు మంచి ఆదాయాలు వస్తున్నాయా? ఇది సంపద. సంపద వస్తువుల నుంచి, సేవల నుంచి వస్తుంది. ప్రభుత్వోద్యోగుల నుంచి రాదు, ఎమ్మెల్యేల నుంచి సంపద రాదు. సంపద వచ్చేది సామాన్యులు కష్టించి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సంపద. ఆ వస్తువులు, సేవలు మన అవసరాలను తీరిస్తే మనకు అవసరాలు తీరుతున్నాయి, మన స్థాయి పెరుగుతోంది. దానివల్ల వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, దానివల్ల పేదరికం పోతుంది. అది సైకిల్. అంతేగాని సంపద ప్రభుత్వోద్యోగుల నుంచి రాదు, సంపద ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి రాదు. సంపద ప్రజల నుంచి, ప్రజల కష్టం నుంచి, ప్రజల ఉత్పత్తి నుంచి వస్తుంది. ఆ ప్రజలను అవమానించి సంపద సృష్టించని వాళ్ళు సంపద మొత్తం దోచుకోవాలంటే సమాజం అంత వాళ్ళగా అల్లటప్పగా ఉందా మీకు? ఈ సామాన్య ప్రజలు మీకు అంత చులకనగా ఉన్నారా మీరు? అది ఆ కెమెరా నడిపే అతను మనిషి కాదా? అతని బతుకుతెరువు అక్కర్లేదా? భవిష్యత్తు అక్కర్లేదా? కేవలం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రం మనుషులా? మీరు దేవతలు, మేమంతా రాక్షసులమా? మిమ్మల్ని పోషించి మీకు బానిసత్వంలో ఉన్న మధ్య రాక్షసులమా? మనుషులం కాదా మేమంతా ఈ సమాజంలో? ఎలాంటి విపరీతం! ఇప్పుడు ఈ ఆలోచన లాజిక్, ఒక లాజిక్ అని పదం, లాజికల్ ఎక్స్టెన్షన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఏమిటి? ఇది మీరంతా పనికి మాలిన వాళ్ళు, మీ మా పల్లకీలు మోసే బోయిలు, మీ బానిసలు, మేమంతా ఇక్కడ కూర్చున్నాం, మేము పూర్వకాలం రాచరికంలాగా హాయిగా బతికే హక్కు మాది. ఎవరి కోసం హక్కు? అది చేపడితే అంత తెలుసాం. పూర్వం ఫెడరల్ వ్యవస్థ చేసేవాళ్ళు, పని లేకపోతే కొట్టి తీసుకునేవాళ్ళు. ఒక్క పని ప్రజలు జరిగేది కాదు. అలాంటి వ్యవస్థ తీసుకోవాలని ట్రై చేస్తున్నారా మీరు? ఇప్పటికే కొంత అది వచ్చింది గోండా రాజ్యంలో. కాబట్టి ప్రజలకి అర్థం కావడం కోసం విపులంగా చెప్తున్నాను. మనకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం, సంపద అంటే ఏంటో తెలియని తనం, ఇవేమీ తెలియకపోవడం చేత ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఈ మోసం పోవాలి. సమాజంలో శాంతి కావాలి అంటే, రాజకీయంగా స్థిరత్వం కావాలి అంటే, ఆర్థికంగా మనకి సంపద పెరగాలి అంటే మన పంథా మార్చుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళ రాజ్యం వీరభోజ్యం. అధికారంలో ఎవడుంటే ఎవడు, పదవుల్లో ఉంటే, లేకపోతే ఉద్యోగాల్లో ఉంటే, లేకపోతే ఎన్నికైతే వాడు రాజు అన్న భావం నుంచి బయటపడాలి. ఇన్నిసార్లు ఎన్నికల ఫలితాలు చూశాక కూడా, ప్రజలు ఇంత స్పష్టంగా తీర్పులు ఇచ్చాక కూడా వినకపోతే శాంతియుతంగా, ఈ ప్రజలు రేపొద్దున శాంతిని వదిలేస్తే ఎంత ప్రమాదంలో పడతారు మీరు? అది కోరుకుంటున్నాం మనం? ఒక దోపిడీదారుల సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? బడితున్నాడు బరి సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? కాబట్టి వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు లేకపోతే చేసే చేతల పర్యవసానం
కానీ ముందు చూపన్న మనుషులు సమాజంలో మేల్కోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు అయింది అధికారంలోకి వచ్చి, అమరావతి సంపద సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. అమరావతిని ఇవాళ కొన్ని 1,00,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారని చెప్తున్నారు. అది నిజమైనటువంటి సంపద సృష్టి కింద వస్తుందా? అంటే ఇదేంటంటే కొంచెం మనకి మార్కెట్ వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్గా వస్తుంది. మన స్టాక్ మార్కెట్ ఉంది ఉదాహరణకి, ఇప్పుడు 80,000 దాటినట్టుంది. చాలా చోట్ల ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటాం. వాళ్ళకి ఆ స్టాక్ విలువ ఎంత ఉంది, వాళ్ళకి డివిడెండ్ ఎంత వస్తుంది, లేకపోతే లాభాలు ఎంత వస్తున్నాయి, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇది ఒక స్థాయిని మించి వస్తుంది. ఎందుకని? భవిష్యత్తులో భారతదేశంలో మంచి అభివృద్ధి వస్తుందన్న నమ్మకంతో ఇవాళ రేట్లు ఉంటాయి. సో భూముల రేట్లు అన్నవి అది నిజమైన విలువ కాదు. అది ఎప్పుడు భూమికి సొంతంగా విలువ ఉండదు. భూమికి ఒక చోట భూమి 1000 రూపాయలు కూడా కొనేవాడు ఉండడు, ఇంకో చోట 1 కోటి రూపాయలు కొన్నామన్నా అమ్మేవాడు ఉండడు. ఎక్కడ విలువ వస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో అయితే వచ్చే ఉత్పత్తిని బట్టి, వ్యవసాయ ఉత్పత్తి, ప్రైమరీ ప్రొడక్షన్. ప్రైమరీ ప్రొడక్షన్ ఒక్కటే చాలదు ఆధునిక యుగంలో. అది పూర్వకాలం 1000 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం భూమే, ఇంకేం లేదు. దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడు ఏమైంది? వ్యవసాయేతర రంగాలు ఎప్పుడైతే పెరిగినాయో, పట్టణీకరణ ఎప్పుడైతే జరిగిందో, భవిష్యత్తులో దీనికి విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సంపద సృష్టించగలం. భవిష్యత్తు జరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు పెరుగుతాయి. అంతేగాని ఆ నమ్మకం నెరవేరినప్పుడే సంపద సృష్టించినట్టు. ఈ లోపల సంపద సృష్టి జరుగుతున్న నమ్మకం ఉన్నట్టు. ప్రస్తుతం ఆ నమ్మకం ఉంది. ఒక మోదీ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, లేదా కేసీఆర్ గారు, మరొకళ్ళు, వీళ్ళు గట్టిగా కొన్నైనా సరైన పనులు చేస్తారు, భవిష్యత్తులో అభివృద్ధి పెంచుతారు, ఉపాధి కల్పన జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని నమ్మకం అంటే పెరుగుతుంది. ఆ నమ్మకం పోయింది అనుకోండి, ఒక ప్రభుత్వం ఉంది అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే స్టాక్ మార్కెట్ పోతుంది. ఏమైంది? ఒక్క రోజులో ఏం జరగల. ఈ నమ్మకం ఉన్నప్పుడు రేపు పొద్దున పెరుగుతుందన్న నమ్మకంతో మనం దానికి సిద్ధంగా ఉన్నాం. మన ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా లేదని కొంచెం గందరగోళం వచ్చింది కొన్ని గంటల సేపు. స్టాక్ మార్కెట్ ఒక్క రోజున పడిపోయింది. మళ్ళీ ఏం పర్లేదు, సుస్థిర ప్రభుత్వం వస్తే మళ్ళీ వారంలో పెరిగిపోయింది. ఈ వారంలో జరిగింది ఏం లేదు. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇలా ఉంటే ఈ మంచి మార్పులు జరుగుతాయి, మనందరికీ సంపద పెరుగుతుంది, కాబట్టి దానిలో భాగస్వాములై ఇప్పుడు ఇవాళ విలువ పెరిగింది, ల్యాండ్ పెరిగినట్టుగా దీని స్టాక్ మార్కెట్ పెరిగింది. అంటే అర్థం ఆ స్టాక్ ఒక్కరోజు అద్భుతం చాలా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉండవో, సంపద పెరగదనుకున్నారో, స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఈ భూములు కూడా అంతే. కాబట్టి సంపద సృష్టి జరిగిందని కాదు, జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని మనం గుర్తించి అమలు చేయాల్సిన బాధ్యత మనది. అంతేగా డబ్బంతా పందారం చేసి ఉద్యోగుల పెన్షన్లు పాత పద్ధతులు తీసుకొచ్చి దేశాన్ని వలకడు చేసాం అనుకోండి, ఈ మొత్తం కూలిపోతుంది. ఈ 30 రోజుల గుడ్ విల్ అయితే ఒకటి క్రియేట్ చేసినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. ఏంటంటే గత ప్రభుత్వం ఎంత దుశ్చర్యలకు పాల్పడింది, మూర్ఖ పాలన పాల్పడింది అంటే అది పోవాలని కోరుకున్నారు ప్రజలు. అంత గట్టిగా అన్ని వర్గాలు కలిసి మరి ఎక్కడ వీలుంటే అక్కడ ఓడించే పరిస్థితి ఉండదు కదా. 2, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఆ ప్రతిష్ట ఉన్నది. ఆయన సంపద సృష్టికి కీలకమైన వ్యక్తి. ఆయన నిరంతరం ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, పారిశ్రామికీకరణ, టెక్నాలజీ తీసుకురావటం, ఒక మంచి మరి పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, కేఆర్ మోటార్స్ లాంటి వాటిని తీసుకురావడం మనం గతంలో ఊహించామా? ఒక అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ మనకి ఎక్కడ వెనకబడ్డ అనంతపురం జిల్లాలో వస్తుందని ఊహించామా? అలాంటి గట్టిగా ప్రాణం పెడతాడు ఆయన. ఆయనకి తపన ఉన్నది. ఆయన పట్ల అంతర్జాతీయ సమాజానికి, దేశంలో సమాజానికి నమ్మకం ఉన్నది. కాబట్టి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. దాంతో కొంత జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలుపుకుని దానికి తగ్గట్టు పనులు చేయాలి. దానిలో ఒకటి ఆర్థిక క్రమశిక్షణ ఒక కీలకమైన అంశం, పెట్టుబడుల ప్రోత్సాహం మరో కీలకమైన అంశం, మౌలిక సదుపాయాల కల్పన ఒక కీలకమైన అంశం, చట్టబద్ధ పాలన ఒక కీలకమైన అంశం, విద్యని ఆరోగ్యాన్ని నిజంగా బాగు చేయడం, ఊరికే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, విద్యలో కూడా ఖర్చు పెడుతున్నాం. మంచి విద్య ప్రతి కుటుంబానికి అందించి పేద కుటుంబంలో ఉన్న నా పిల్లలు బాగుపడతారు నమ్మకాన్ని కలిగించడం కీలకమైన విషయం. మంచి ఆరోగ్యం కీలకమైన విషయం. పట్టణీకరణ అంటే కేవలం మహానగరాలకి పరిమితం కాకుండా ఎక్కడెక్కడ పట్టణాలు వచ్చి లక్షల మందికి ఈ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కీలకమైన అంశం. అవన్నీ చేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రజాసేవకులంతా కూడా, ఉద్యోగులంతా కూడా మనం ఎట్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం, ఈ పన్నుల డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు చేద్దామని ఆలోచించాలి. కానీ ఎట్లా తెగబడి దోచుకుందాం, ఎట్లా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎట్లా బస్తీ మీద సవాలని చెప్పి అందాం, రాజకీయ పార్టీలు ఎలాగో తనుకుంటున్నా తిట్టుకుంటున్నా, మనం కూడా అలా బూతులు ఎట్లా మాట్లాడదాం, ఇదా పరిపాలన అంటే? ఉద్యోగులు క్రమశిక్షణకు పాల్పడాలి, బాధ్యతతో వ్యవహరించాలి.
ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే సార్, వస్తున్నారు పెట్టుబడిదారులు, కానీ మళ్ళా ఒక బూచి అనేది ఉందని చెప్పి అనుమానిస్తున్నారు, ఇది కొంచెం ప్రమాదకరం అని అంటున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఒక దెబ్బ తగిలిన తర్వాత కొంచెం వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారు. ఒకసారి దెబ్బ పడ్డాక రెండోసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు చేయని రీతిలో గతంలో చేసినవి తుంచేయటమే బాధ్యతగా ఎప్పుడైతే చేశారో, అమరావతి ఆపేశాం, పోలవరం నడవనేమో, కియా మోటార్సా వాళ్ళకి ఇబ్బందులు పెడదాం, అమరరాజా బ్యాటరీసా వాడు అంతు తెలుద్దాం, అన్ని చోట్ల కూడా మనం సంపద సృష్టికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు చేయబట్టి కొంత భయం ఉంటుంది. అదివరకు ఏ ప్రభుత్వాలు కూడా ఆ పని చేయాలి. వాళ్ళు గొప్పగా చేసిన చెప్పిన గతంలో జరిగిన మంచిని కొనసాగించారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంత గట్టిగా తీర్పిచ్చారు. దీని నుంచి పాఠం నేర్చుకోవాలి. దీని నుంచి అన్ని పార్టీలు పాఠాలు నేర్చుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఓటేయండి, రాజకీయంలో పోటీ అవసరం, కానీ ఊరికే గాలివాటంగా కాసేపట్టు గుడ్డిగా వెళ్ళిపోతే చివరికి ఆ గుడ్డితనంతో నాశనం అయ్యేది ప్రజలు. ఎన్నికైన వాళ్ళకి ఏం నష్టం లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేకి, ఏ ఒక్క ఎంపీకి, ఏ ఒక్క మంత్రికి, ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఎన్నికల్లో గెలిచినా ఓడినా వాళ్ళ జీవితంలో మౌలికమైన తేడా లేదు. మానసికంగా తేడా ఉండొచ్చు, కానీ పదవుల్లో ఉన్నాం లేదని చెప్పని వీళ్ళందరూ హాయిగా గౌరవంగా బతకగలరు. ఇది వాళ్ళ బతుకుల్ని గురించి కాదు, సామాన్యుల బతుకుల్ని గురించి. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, పెట్టుబడులు రావాలంటే మళ్ళా ఆ బూచి రాదు అని మన కాన్ఫిడెన్స్ లెవెల్ కల్పించాలి. అది వాస్తవం, అది వాస్తవం. కానీ అది సమాజ పరిణతిని బట్టి ఉంటుంది. నాకు భారతీయ సమాజం పట్ల, తెలుగు సమాజం పట్ల నమ్మకం ఉన్నది. కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి రేపొద్దున ఇలాంటి ధోరణులు ఉంటే వాళ్ళని మనం ఎన్నుకోం. ఈ పార్టీలు కూడా, వైకాపా కూడా ఈ పాఠాలు నేర్చుకుంటుంది. ఏ పార్టీ అయినా కూడా వైకాపాలో ఒకరిది నేర్చుకోకపోతే మిగతా వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఒక పార్టీ అనేది కేవలం ఒక మనిషి సొంత ఆస్తి కాదు కదా. లక్షలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు, వీళ్ళందరూ ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు గతం నుంచి పాఠాలు నేర్చుకుంటారన్న విశ్వాసం నాకుంది. పాఠాలు నేర్చుకోకపోతే తిరస్కరించే బాధ్యత ప్రజలకు ఉన్నది. సో పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి దాన్ని తీసుకొని దాని మీద స్టడీ చేయాలి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అంత ఒక రకంగా తప్పులేంటో, తప్పులు ఇప్పుడు గతంలో ఏ తప్పులు తీసుకోవాలంటారు. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఉదాహరణ సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చాలా బలంగా అందించారు, సంతోషం. దాని నుంచి పాఠాలు నేర్చుకుందాం. అలాగే తప్పులు చాలా చేశారు, ఆ తప్పుల నుంచి మళ్ళీ జరగకుండా ఏర్పాట్లు చేసుకుందాం. తప్పులు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. అసలు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత. వచ్చిన తర్వాత అమరావతికి ఏదో ఫండ్స్ వచ్చేస్తున్నాయి, పోలవరానికి ఫండ్స్ వచ్చేస్తున్నాయి అనేటువంటిది ఒక చెప్పారు. ఇంతకుముందు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఒకటి పెట్టారు సార్. మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏమన్నా ఆలోచన ఉందా మీకు? ఆల్రెడీ 2018లో ఇచ్చాం నివేదిక. మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, విద్యా, ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖలని కలవబోతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా భారం లేకుండా అత్యద్భుత ఫలితాలు ప్రజలందరికీ, సామాన్యుల జీవితాలు మార్చేట్టుగా ఎలా ఇవ్వాలని చెప్పన్నది చాలా కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వాలు ఆ పని చేయాలి. వారితో కూర్చుంటాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రభుత్వం కొంత క్రమక్రమంగా వైట్ పేపర్స్లో బయటపెడతాం. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో నేను ఒకసారి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. జాతీయ స్థాయి నుంచి కూడా మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవడం కొన్ని అంశాలు మనం మర్చిపోకుండా చేపట్టాల్సి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని చేపడుతున్న నమ్మకం ఉన్నది. మనందరం కూడా, ఇది ప్రభుత్వం నేను ఇందాక చెప్పాను, ఎన్నికైన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ పార్టీ అయినా, ఇది కేవలం వారి సొంత వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే, నేను ఆనాడు కూడా వాళ్ళదే అనుకోలే, ఇది మనదే అనుకున్నాను. ఏ ప్రభుత్వం అన్నా కూడా పౌరులందరూ కూడా బాధ్యత ఎంతో కొంత తీసుకోవాలి. కాబట్టి నాలాంటి వాళ్ళం పదవులు ఏమో అక్కర్లా, కానీ బాధ్యత తీసుకుంటాం, చేతనైన మేరకు చేస్తాం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. ఆ ప్రభుత్వం ఆ పని చేస్తుందని విశ్వాసం నాకు ఉన్నది. జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ప్రభుత్వాలందరినీ కూర్చోబెట్టి ఏది సాధ్యమో, ఆచరణ సాధ్యమైన మేరకు మనం సాధిద్దాం. సార్, ఈ మధ్యకాలంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎప్పుడో చెప్పాను, పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం, పిల్లి ఎలుకల్ని పట్టిందా లేదా కావాలి నాకు. ప్రభుత్వ రంగము అని మళ్ళీ వాడిని ఎత్తిన పెట్టుకుని వాడికి జీతాలు, వాడికి బత్యాలు, వాడికి పెన్షన్లు, వాడి మరొకటి ఉత్పత్తి లేదు, రేటు మంచిది కాదు. నాకెందుకండి ఇది? నాకు కావాల్సింది మార్కెట్లో స్టీల్ ఉత్పత్తి. నేను ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు రిపేర్ చేసుకోవాలంటే ఏ రేటుకి వస్తుంది, ఏ నాణ్యతతో వస్తుంది. సుబ్బారావు గారు స్టీల్ నాకు అతి తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత ఇచ్చారనుకోండి,
ప్రభుత్వం దానికి 2 రెట్లు ఖర్చు పెట్టి నాకు ఇచ్చింది అనుకోండి, నాకు ఏది కావాలి? తక్కువ సో నాణ్యత నాకు కూడా ప్రభుత్వం తక్కువ. ప్రైవేట్ నాకెందుకు? నాకు అనవసరం అది. ప్రజలకు కూడా అంతే. ఇది మీ సమస్య, ప్రజల సమస్యగా మారుస్తున్నారు. పోనీ మీ పని మీరు బ్రహ్మాండంగా చేస్తున్నామండి అనుకున్నారా? మీ పని మీరు చేయట్లా. ఇప్పుడు దాకా చర్చించింది అదేగా మనం. అవును. మీ వల్ల ఏ పనులు జరగాలో మీరు తప్ప వేరే దిక్కు ప్రజలకు లేదో ఆ పనులు జరగట్లా. అవన్నీ విస్మరించేసి ఇవన్నీ నేను పట్టుకుంటానంటున్నారు. బ్యాంకులు నీ చేతుల్లో కావాలి. గతంలో బ్రెడ్ కూడా మీ చేతుల్లోనే, మోడర్న్ బ్రెడ్ కంపెనీ ఒకటి ఉండేది. సబ్బులు మీ చేతుల్లో, మైసూర్ శాండల్ కంపెనీ. స్టీల్ మీ చేతుల్లో, సిమెంట్ మీ చేతుల్లో, బట్టలు మీ చేతుల్లో. ఎందుకే ఇది? ఉత్పత్తి చేసేవాళ్ళు ఎంతమంది చేస్తే అంతమంది చేయమనండి. నాకు ఇష్టమైతే ఆయన కొంటాను, అయితే ఆయన కొంటాను. నా ఇష్టం అది, నాకు నా ఓపికను బట్టి. కాబట్టి ప్రభుత్వ రంగం అన్నది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ రంగంగా మారిపోయింది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. పబ్లిక్ అనేది పబ్లిక్ సంబంధం లేదు. ఇది అవును. పబ్లిక్ డబ్బులు లాగేసుకుంటున్నారు. ఉదాహరణకు గత 5-6 ఏళ్లుగా 7-8 ఏళ్లుగా 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ప్రజల పన్నుల డబ్బుల్ని పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? ప్రభుత్వ రంగ సంస్థ, పేరుకి మన సంస్థ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పందేరాలు చేశారు. బ్యాంకులు ఖాయిలా పడ్డాయి. బ్యాంకులు ఖాయిలా పడితే ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోతుంది. మన కర్మ. కాబట్టి మన పన్నుల డబ్బుల నుంచి ఇచ్చారు. ఇది ప్రభుత్వ రంగం అంటే జరిగేది. కానీ దీన్ని సెంటిమెంట్ కోణంలో ఆంధ్రుల హక్కు అనే ఎగ్జాక్ట్లీ. యాంగిల్ ఇది కూడా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రజలు తేలిగ్గా మోసపోతారు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని నినాదాలు వాడి మనం ప్రజల్ని మభ్యపెడుతున్నాం. అందుకనే నేను చివరికి ప్రజల్ని మేలుకోమని నేను కోరేది. నేను ఇంత విపులంగా ప్రతి విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల్ని మేలుకోమని చెప్పాను. సబ్బు ఉత్పత్తి ఎక్కడైతే మీకేం కావాలా? సబ్బు నాకు నొరగిస్తోందా? నాకు నచ్చిన సబ్బా? రేట్ ఎంత ఉంది? బట్టలు ఎక్కడ ఉత్పత్తి నాకేం కావాలా? బట్టలు నాకు ఇష్టమైన బట్టలు వస్తున్నాయా? మన్నిక గల బట్టలు వస్తున్నాయా? 4 కలర్ బట్టి నిల్వ ఉండే బట్టలు వస్తున్నాయా? మంచి రేటుకు వస్తున్నాయా? చెప్పులు ఎవడిస్తే నాకేం కావాలా? నా కాళ్ళకి సౌకర్యంగా ఉందా? నాకు నొప్పి లేకుండా ఉందా? చెప్పులు వెంటనే ఊడిపోకుండా చెడిపోకుండా బాగున్నాయా? మాకు రేటు బాగుందా? ఇంతే కదా కావాల్సింది. అది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రభుత్వం ఎందుకు అనివార్యం అంటే కొన్ని అట్లా చేయలేం. న్యాయం ఉందనుకోండి, న్యాయం అందించేవాడు సుబ్బారావు గారు అందిస్తే బాగుందా, లేకపోతే వెంకటరావు అందిస్తే బాగుందా, చాయిస్ లేదు. అది గొండాల న్యాయం అవుతుంది. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ఏది ప్రభుత్వం చేయాలో ప్రభుత్వం అది చేయకపోవటం చేత గోండాల పాలు అవుతున్నాం మనం. అది కాదు పరిపాలన. ప్రభుత్వం మాత్రమే చేయగల పనులు ప్రభుత్వం చేయమనండి. మంచి విద్య అందించడం ఎట్లాగా, మంచి ఆరోగ్యం అందించడం ఎట్లాగా, జేబు మీద భారం లేకుండా, చట్టబద్ధ పాలన అవ్వటం ఎట్లాగా, మంచి రోడ్లు ఎట్లాగా, మంచి మలుగు సదుపాయాలు ఎట్లాగా, పర్యావరణాన్ని కాపాడడం ఎట్లాగా, ట్రాఫిక్ నియంత్రించడం ఎట్లాగా, ఇవన్నీ ప్రభుత్వం తప్ప వేరే మార్గం లేదు. అవన్నీ గోండాల పరం చేసి ఇవన్నీ నేను చేస్తానంటే ఎట్లాగా? నీ పని నువ్వు చేయి. గుర్రం పని గుర్రం చేయమనండి, గాడిద పని గాడిద చేయమనండి. అంచేత మనకి ప్రజల అమాయకత్వం మొత్తం మళ్ళీ మూలం ఇదే. ప్రజాస్వామ్యం అన్న ముసుగులో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రజల్ని దోచుకుని ప్రజలతో బాగా అనిపించుకుంటున్నాం మనం. వాళ్ళతో ఒక రకంగా అంటే మైండ్గా మాడుతున్నారు. కాబట్టి మనం నిజం, అందుకనే ఆరుద్ర గారు చెప్పాడు, నిజము తెలిసిన వాడు నిజము చెప్పనన్నాడు ప్రజకు జరుగును కీడు. విపులంగా ఈ మర్మాలు విడిచేసి పబ్లిక్ సెక్టర్ ఏంటి అర్థం లేదు, ఇది ఏంటి అని ప్రజలకు అర్థమైతే అప్పుడు ప్రజలు మేలుకుంటారు. ఒక్క రోజున అందరూ మేలుకోకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎందుకు ఇన్ని దశాబ్దాలుగా తపన పడుతున్నాం? ఇవాడు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. 30 ఏళ్ల క్రితం కంటే ఇవాళ చాలా ఎక్కువ మంది తెలుసుకుంటారు. ఇంకో 5-10 ఏళ్ళు ఇంకా బాగా ఎక్కువ మంది తెలుసుకుంటారు. అందరూ తెలిసినాడు ఈ మోసాలకి మూర్ఖత్వానికి తావుండదు. మరొక అంశం ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వెంట్లు లక్ష్మణ్ రేఖను దాటిపోయారు గతంలో. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అనేది చాలా గడ్డు సమస్య. ఇది తేలికైన విషయం కాదు. రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు. ఒక్కరోజు దీన్ని బాగు చేయడం. ఖచ్చితంగా అదుపు తప్పి నేరాలుగా పాల్పడిన వాళ్ళని శిక్షించాలి, తీసేయాలి. నాకేం అనుమానం లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో అక్కడ ఒక అమ్మాయి ఇంకా ట్రైనింగ్లో ఉండగానే ముందేమో అన్యాయంగా అక్రమ సర్టిఫికేట్ వచ్చిందట ఐఏఎస్లోకి. వచ్చాక ఆవిడేమో కోటీశ్వరాలు కూడా నాకు డబ్బులు లేదని చెప్పింది, క్రీమీ లేయర్ కింద రావడం కోసం చెప్పని. అదైన తర్వాత అది కూడా చాలకుండా ట్రైనింగ్ ఉండగా నాకు కారుకి లైట్ కావాలో, నాకు అది కావాలి ఇది కావాలన్నట. నేను జిల్లా కలెక్టర్గా మొట్టమొదటి చేసే పని ఎప్పుడు లైట్ తీసేయటం. రాజభవన్లోనే ఉండగా మొట్టమొదటి చేసిన పని ఎంబ్లం తీసేయటం కారుకి. మోడీ ఇప్పుడు చేసినట్టున్నారు, మీరు ఎప్పుడే చేసింది. ఇది పద్ధతులు కాదు. మనం నమ్రతగా ప్రజలకు సేవ చేయాలి.
మా డ్రైవర్ కూడా గొడవ పెట్టాడు, సార్ మనకి లైట్ లేకపోతే ట్రాఫిక్ లాట్ ఉంది. నష్టం ఏం లేదయ్యా, జిల్లా కలెక్టర్ ఏమి రాజు కాదు, వాడేమి ఆకాశం దిగిపడలేదు, మనం కూడా మామూలు మనుషులు కొంచెం నమ్మకంగా ఉన్నాం. అంతగా ప్రజల పని కోసం వెళ్లాల్సి ఉంటే నా మొహం చూస్తే ఎవరో ఒకరు పంపిస్తాడు, కంగారు పడబాకు నువ్వు అని లైట్లు పెట్టడం కాదని చెప్పేవాడు. ఆ అమ్మాయిని తీసేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అధికార దుర్వినియోగం ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షిద్దాం. కానీ వ్యవస్థ గందరగోళమైనప్పుడు దాంతోపాటు 2 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. సమర్థుల్ని మీరు నిజంగా ఉపయోగించుకుంటున్నారా? నాకు అనుచరుడుగా ఉన్నాడు, నా కులంగా అనుకూలంగా ఉన్నాడు, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నేనేం చెప్తే చేస్తున్నాడు, వాళ్ళని తీసుకుంటున్నారు. లేదా ప్రజల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, సమర్థులు, నిజాయితీ గల వాళ్ళు, దీర్ఘకాల ప్రయోజనం గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళని మీరు ఉపయోగించుకుంటున్నారా? 1. 2, ఒక పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండగా పనిచేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఆ పార్టీలో బాగా పనిచేసేది కాబట్టి ఆ ప్రభుత్వంలో పనిచేసే నా దగ్గర వద్దు, నీ దగ్గర బాగా పనిచేస్తే వాడి దగ్గర వద్దు, చివరికి మిగిలేదు ఎవరు? దద్దమ్మలు, దొంగలు మిగులుతారు. సమర్థులు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఉపయోగించుకోండి. రాజగోపాలాచారి గారు గొప్ప రాజనీతిజ్ఞుడు. బహుశా మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుల్లో అందరికంటే మేధస్సు, విజ్ఞత ఉన్నవాడు ఆయన రాజాజీ గారు. ఆయన కాలం 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందున్నాడు కాబట్టి ఆయన గౌరవం వచ్చింది, కానీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవాలి ఈ దేశం. 1967లో మన డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ని ఓడించి అన్నాదురై గారు ఆయన దగ్గరికి వెళ్ళాట. రాజాజీ గారి పెద్ద ఆయన, మరి చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధస్సు ఉన్నవాడని. అంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండగా అధికారులంతా కూడా వాళ్ళు చెప్పిన మాట విన్నారు, వాళ్ళు అడుగులకు మడుగులు వచ్చారు, వాళ్ళని ఏం చేయాలన్నట్ట. రాజాజీ చెప్పాట, అన్నాదురై వాళ్ళతో సమస్య లేని వాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటారు, వాడు ఎవడు అధికారం ఉంటే వాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎదిరించి ప్రజల కోసం నిజాయితీగా నిలబడ్డవాడు ఉన్నారు. వాళ్ళని గౌరవించుకో, వాళ్ళని ఉపయోగించుకో. ఆ పార్టీ ఈ పార్టీ ఆలోచించుకో. సమర్థులు, నిజాయితీపరులు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఉపయోగించుకొని చెప్పాట. ఇప్పుడు కూడా నేను అందరినీ కోరేది అదే. చాలా పరిమితమైన సంఖ్యలోనే సమర్థులు, నిజాయితీపరులు, సమాజం పట్ల అనురక్తి ఉండి చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది మిగిలారు. నేను పచ్చిగా చెప్తున్నాను. ప్రాబ్లం కూడా అదే సార్. నిజాయితీ ఎక్కువ మందిలో ఉండొచ్చు, సమర్థత కూడా నిజాయితీ చాలా తక్కువ మందిలో ఉంది. ఈ 2తో పాటు ప్రజాసేవ తత్పరత, ప్రజల జీవితాలు బాగుపడాలి అందుకోసం ఉన్నామని చెప్పిన భావన ఉన్నవాళ్ళు, ఈ 3 ఉన్నవాళ్ళు బహు కొద్ది మంది. వాళ్ళని ప్రాణం పెట్టండి, ఉపయోగించుకోండి. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ప్రభుత్వంలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా వాళ్ళని ఉపయోగించుకోండి. వాళ్ళు మీకు నిజంగా ఈ సమాజానికి మంచి చేసేవాళ్ళు. అంతేగాని మీ కాళ్ళు మొక్కేవాళ్ళు, ఆసక్తి పక్షపాతం చూపేవాళ్ళు, అధికారం అంటే మీ పక్కకు వచ్చేవాళ్ళు, మీకు అధికారం లేకపోతే చెల్లాచెదురయ్యేవాళ్ళు, వాళ్ళు కాదు మీకు కావాల్సింది. ఎప్పుడు నిశ్చలంగా ఉండేవాళ్ళు, నిలకడగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ధర్మం తప్పని వాళ్ళు, సమాజహితం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, సంకల్ప బలం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఉన్నారు సమాజంలో. వాళ్ళని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఏం చెప్పకండి, నేను కొత్తగా ఏం చెప్పలా. అంటే కొత్తగా కాకపోయినా సార్, మీరు ఐఏఎస్ ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పారు, గవర్నమెంట్ చెప్తే ఉద్యోగుల్ని అరెస్ట్ చేయమని చెప్పి జైల్లో పంపించమని చెప్తే నో అని చెప్పారు. మీరు యాజ్ పర్ ద రూల్ చెప్పారు. దానికి ఆనాటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం నా కలెక్టర్ నా మాట లేదని చెప్పి అనుకోలా. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, టీడీపీ ప్రభుత్వం అన్నా, మరో ప్రభుత్వం అన్నా కూడా అందరు ముఖ్యమంత్రులతో పనిచేశాను. ఎన్నో సందర్భాల్లో అది సరైనది కాకపోతే నేను గట్టిగా ఎదురు తిరిగాను. ఒక్కళ్ళు దానికి తప్పు అట్లా గౌరవించారు, కానీ ఇవాళ ఆదరించారు, ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ పరిస్థితి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10-15 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఈయన చెప్పిన దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి అసలు రాజ్యాంగ యుద్ధంగా చేశారంటారు. రాజు నిమించిన రాజభక్తి చూపెట్టారు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన శిక్ష ఉండాలి, ఉద్యోగాల నుంచి పీకి పారేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా సార్? సివిల్ సర్వీస్. కానీ మీకు ఆధారాలు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం చేసుకోవాలి. ఆర్ఎండే సర్వీసుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి తీసేసే అధికారం లేదు. కానీ మీరు పక్షపాతానికి లొంగకుండా, కులానికి లొంగకుండా, అందరి మీద ఘాటు వేయకుండా, ఎందుకంటే వ్యవస్థ గందరగోళంగా ఉన్నప్పుడు అందరి మీద అస్త్రం వేస్తే ఉపయోగం లేదు. వాళ్ళు నిజంగా బలమైన ఆధారాలు ఉండి నిజంగా ప్రజా ప్రయోజనాన్ని బాగా మంటగలిపిన వాళ్ళు, గట్టి వాళ్ళని గుర్తించండి. వాళ్ళ మీద చట్టబద్ధంగా, సమర్థంగా, నిజాయితీగా, నిష్పాక్షంగా చర్యలు తీసుకోండి. అలా కాకుండా మళ్ళీ ఊరికే వీడొచ్చి వాళ్ళందరి మీద, వాడొచ్చి వీళ్ళందరి మీద చేస్తే అంతా అదొక డ్రామా అయిపోతుంది. పరిపాలన కోసం మిమ్మల్ని పెట్టారు.
పరిస్థితులను బాగు చేస్తారని పెట్టారు కానీ ఇదంతా ఊరికే ఈ చెత్త చెదారం పట్టుకుని వేలాడతారు నన్ను పెట్టల. కాబట్టి ముందు మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాన్ని దెబ్బకొట్టి అవినీతికి విశృంఖలంగా పాటుపడిన నేర సమానమైనటువంటి పనులు చేసినా, లేకపోతే అధికార దుర్వినియోగం తీవ్రంగా చేసినా ఖచ్చితంగా వాళ్ళని దండించండి. కానీ అదే పనిగా ధ్యాస పెట్టుకోబోకండి, సమయం వృధా చేయబోకండి. కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సార్ కేసీఆర్ ఏమో రిటైర్డ్ పీపుల్ తీసుకొచ్చి ఓఎస్టీలుగా పెట్టుకుని రకరకాల పోస్టులు ఇచ్చి ఆయన చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు చాలా మందిని రకరకాల కారణాలతో. ఇప్పుడు వాళ్ళే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రెండు మంచి పద్ధతులే, సమర్థుల్ని మంచి వాళ్ళని పెట్టుకుంటే. కాబట్టి ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉంటారు, బయట వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉంటారు, అది లేదు. బయట వాళ్ళు బాగుంటారు, తెలుగు వాళ్ళు, అది లేదు. లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు బాగుంటారు, ఇక్కడ అది లేదు. మనిషిని బట్టి పండుగ, నిజాయితీ, సామర్థ్యం, చిత్తశుద్ధి, ఈ మూర్తిని బట్టి పండుగానే వాడి కులం ఏంటి, వాడు వేరే రాష్ట్రం వాడా, ఈ రాష్ట్రం వాడా, డెప్యుటేషనా కాదా, లేకపోతే ప్రభుత్వం బయట ఉన్నవాడా, సమర్థులు, అవన్నీ మనం ఎవరు సమర్థులైతే ఎవరి వల్ల ప్రజలు మంచిగా అంటే వాళ్ళని పూజించండి, ఉపయోగించుకోండి. కొంతమంది ఏమో విఆర్ఎస్లో వెళ్ళిపోతున్నారు, మరి కొంతమంది ఏమో మళ్ళా వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా తప్పించుకోవచ్చా ఇప్పుడు ఇక్కడ చేసిన అరాచకాలని, లేదంటే వాళ్ళు ఎదుర్కొన్న చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని కేసుల్లో బలమైన ఆధారాలు ఉంటే గట్టిగా ఆధారాలు సేకరించి శిక్ష పడేట్టు చేయండి, మిగతా అన్ని వదిలేండి, ఎవరికి ముందు పంపించండి, పోయే వాళ్ళు పనండి. ఒక ఉన్నతాధికారి అవినీతికి పాల్పడుతున్నాడు, నాకు ఆధారాలు అంటే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఆయన తీసేయండి అక్కడి నుంచి అని చెప్పాను. ఆయన సస్పెండ్ చేస్తాను. అయ్యా మీరు సస్పెండ్ చేస్తే జరిగేది కాదు, మీరు సస్పెండ్ చేయగానే ఢిల్లీలో వెంటనే వాడికి మెడల్ ఇస్తారు, వీడు ఆ వార్తలు చూపెడతాడు, మన రాజకీయం అట్లా ఆనాడే అట్లా తగలడింది. మీ పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు, కాబట్టి మీరు సస్పెండ్ చేస్తే వాళ్ళకి మిత్రుడు. అలాంటి దుర్మార్గ వాతావరణం వచ్చింది. నాకు కావాల్సింది ఈ ప్రజల్ని రక్షించండి, నాకు ఇక్కడ వాడొద్దు, వాడి వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నమ్మశక్యమైన ఆధారాలు ఉన్నాయి, మీరు కూడా వెరిఫై చేయండి, వాడిని ఇక్కడి నుంచి కాపాడండి, పంపించండి అని చెప్పాను. ఎందుకంటే శిక్షలు తర్వాత చూద్దాం, మన దేశంలో ఉద్యోగాలు తీయటం అంత తేలిక కాదు, నేను పచ్చిగా చెప్తున్నాను. నిజంగా మీకు మనసు ఉంటే, మీకు రాజకీయ సంకల్పం ఉంటే, ధైర్యం ఉంటే, అక్కడ ఆధారాలు అంటే తీసేయచ్చుకోండి, అది అసాధ్యం కూడా, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. కానీ మీ దృష్టి దాని మీద కాకుండా ముందు ప్రజల్ని కాపాడడం మీద పెట్టండి. నిజంగా చాలా దారుణమైన ప్రవర్తన నుండి ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే వాళ్ళని తీసేసి ఏర్పాటు చేయండి, అంతేగాని మధ్య మధ్యలో ఊరికే ఈ కాలయాపన చేసి అదే పనిగా దాని మీద చర్చ పెట్టి అసలు విషయాల మీద పక్కన పెట్టుకోకండి. అన్నింటినీ మించి సమర్థుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటే మీరు కూడా ఉపయోగించుకోండి. చాలా కొద్దిమంది ఉన్నారు సమాజంలో సమర్థులు, ప్రజాసేవ తత్పరులు, నిజాయితీ ఉన్నవాళ్ళు, మంచి చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళందరినీ పోగొట్టుకోబోకండి, ఈ కులమనో ఆ వర్గం అని చెప్పాను, చాలా పొరపాటు. ఏర్కోవాలి, నిజాయితీ, సేవ తత్పరత, తప్పదు, సమర్థత ఉన్న మూడు ఉన్నట్టు కాంబినేషన్, అంతే, ఇంకా వేరే మార్గం లేదు, ఉన్నది ఇది. ఆ తర్వాత మీకు జాతీయ స్థాయిలో పలుకుబడిని బట్టి అసలు ఈ ఎలాగైతే రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం అలాగే సివిల్ సర్వీస్ వ్యవస్థను అట్లా మార్చాలి, మరి అది ఆలోచించండి. దీర్ఘకాలం అన్ని పార్టీల నుంచి కూర్చోబెట్టి 5 ఏళ్ళు పెట్టచ్చు, 10 ఏళ్ళు పెట్టచ్చు, అంతే తప్ప ఒక్కరోజు మనం అన్ని అద్భుతాలు చేయలేం ఒక ప్రజాస్వామ్యంలో. సో ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలం డెవలప్మెంట్ ఏంటంటే మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి నితీష్ కుమార్ గారు అడిగారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక ఫెడరల్ వ్యవస్థలో పోటీ ఉన్న ప్రపంచంలో మనం చాలా ఒడుపుగా వ్యవహరించాలి, మన ప్రయోజనాలను కాపాడుకోవాలి, సాధ్యమయ్యే రీతిలో చేయాలి. ఊరికే మనం అమరావతిలోనో హైదరాబాద్లోనో స్లోగన్స్ ఇచ్చుకుని రస్తా రోకోలు చేసుకుని మనం రాజకీయంగా హడావుడి చేస్తే పని జరిగేది కాదు. మనకు ఎట్లా 25 మంది ఎంపీలు ఉన్నారో ఇతర రాష్ట్రాలకు వాళ్ళ ఎంపీలు ఉన్నారు, బీహార్కి వాళ్ళు 39 మంది ఎంపీలు ఉన్నారు, పశ్చిమ బెంగాల్ 42 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి రాజకీయం ఉంది, అంచేత ఒడుపుగా చేయండి. నేను ఎప్పుడో చెప్పాను, ప్రత్యేక ప్రభుత్వాలు జరిగేటువంటి 4 పనులు మనకు జరిగిపోయినాయి. కొరతలుంటే తెలుసుకుందాం. ఉదాహరణకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద మనకు నా దృష్టిలో 16,000 కోట్ల రూపాయలు రావాలి, అది రాలా, అది గట్టిగా పోరాడి సాధించుకునే హక్కు మనకున్నాం. మిగతావి వచ్చినాయి. ఉదాహరణకి రెవెన్యూ డెఫిసిట్ 5 ఏళ్ల పాటు తెచ్చడం, కానీ వెనకబడ్డ ప్రాంతాలకు కొంత డబ్బు ఇచ్చారు, ఇంకెక్కువ అడుగుదాం, మన హక్కు అది, అవసరం అక్కడ చూపెట్టి అడుగుదాం, పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని తేలిక. ఒకే అంశం పన్ను రాయితీలు. నా రాష్ట్రం మొత్తానికి పన్ను రాయితీలు కావాలంటే మిగతా రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి?
పక్క రాష్ట్రం తమిళనాడు ఒప్పుకోదు, తెలంగాణ ఒప్పుకోదు, ఒరిస్సా ఒప్పుకోదు. కాబట్టి వెనకబడ్డ ప్రాంతాలను రాష్ట్రంలో గుర్తించి అక్కడ వేగంగా మౌలిక సదుపాయాలను బాగు చేసి ప్రతి రాష్ట్రంలో ఇలా జిల్లాలను గుర్తించండి, బీహార్లో కూడా గుర్తించండి, వాళ్ళకే మాకు కూడా రాయితీలు ఇవ్వండి అని చెప్పని మీరు ఒడుపుగా ముందుకెళ్ళిపోయారు అనుకోండి. తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, సమర్థంగా అమలు చేసే రాష్ట్రం, సంకల్పం ఉన్న రాష్ట్రం, మీకే పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. అట్లా చేయాలి. కానీ ఊరికే వాడికే వాడికి వస్తే నాకు లేదు, నాకు వస్తే వాడికి లేదు అనుకుంటే చివరికి ఏం జరగదు. ఇద్దరు నష్టపోతారండి. రాజకీయంలో మిగతా వాళ్ళు మౌనంగా ఎందుకుంటారండి? నేచురల్ గా వాళ్ళు అడుగుతారు కదా సార్. మీ డిమాండ్ జిల్లాకి అన్నిస్తా అంటే నేను ఎందుకుంటున్నా, మా జిల్లా వద్దా? మీ కులానికి అన్నిస్తా అంటే ఇంకో కులానికి ఎందుకుంటున్నాడు, వాడికి వద్దా? సహజం కదా, ఇది రాజకీయం అంటే ఇదే కదా. అలాగే రాష్ట్రం కూడా మీ రాష్ట్రానికి అన్నిస్తా అంటే పక్క రాష్ట్రానికి ఎందుకుంటాడు? కాబట్టి ఒడుపుగా చేసుకోవాలి. ఇతరుల కన్ను పెద్దగా పడకుండా, ఇతరులతో సంఘర్షణ లేకుండా చాలా సమయస్ఫూర్తితో తెచ్చుకోవాలి. ఉదాహరణకి 2014-15కి కొంత డబ్బులు ఇచ్చారు. 2014 నుంచి 19 దాకా రెవెన్యూ డెఫిసిట్. ఆ మొట్టమొదటి సంవత్సరం ఇవ్వాల. అది రెండు రాష్ట్రానికి జాతీయ స్థాయికి మధ్య విభేదాలు వచ్చినాయి. వీళ్ళంత అంటే వాళ్ళంత అన్నారు. నేనేం చేశాను, మీరు చెప్పినటువంటి కమిటీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిపుణులు పెట్టాను. నేను తెలుగు రాష్ట్రాల నిపుణులను పెట్టాల, వీళ్ళతో పాటు ఆగల. వీళ్ళని పెడితే ఆ తెలుగు వాళ్ళు చెప్పుకుంటారంటారు. నేను వైకే అలాగ్, గతంలో ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త దేశంలో, గుజరాత్ నుంచి వచ్చాడు. మరొక ఆయన షణ్ముగం, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్. మరొక ఆయన గోవిందరావు, కర్ణాటక నుంచి, ఆయన ఆర్థిక సంఘం సభ్యుడు గతంలో. మరొక ఆయన ఇంకొక ఆర్థిక సంఘం సభ్యుడు, ఉత్తరాది ఆయన, తెలుగువాడు కాదు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీడితో ఒప్పించాం. ఇవి వాస్తవాలు, ఇది లాజిక్. వాళ్ళందరూ ఎప్పుడైతే ఒప్పుకున్నారో 10,493 కోట్లు ఎంతో ఒప్పుకున్నారు ఆ సంవత్సరం అదనంగా రావాలని చెప్పని మన వచ్చింది డబ్బు. జగన్ ప్రభుత్వానికి డబ్బు వచ్చింది, వాళ్ళు ఉప్పులో కలిపేసుకున్నారు, పులుసు కలిపేసుకున్నారు. ఊరికే రాలా, అది రస్తా రోకలు చేస్తే రాదు. సో అప్పుడు చేసింది మొన్న లాస్ట్ లో జగన్. కాబట్టి ఏంటంటే మీరు ఒక బిల్డ్ కేస్, అంటే ఒక రూల్ బౌండ్ సిస్టమ్, నియమ నిబంధనల ప్రకారం నడిచే ఫెడరల్ వ్యవస్థ. అంతేగాని మీరు అరిస్తే, గొడవ చేస్తే జరిగిపోయేది ప్రతి ఒక్కటి గొడవ చేస్తాడు. కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి, ఒడుపుగా వ్యవహరించాలి. మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. ఇతరుల కన్ను మనమే అధికంగా పడి అలసూయ రాకూడదు, అన్యాయం రచ్చ చేయకూడదు. ఉదాహరణకి రుణమాఫీలు చేశారు 2014లో. రుణమాఫీ డబ్బులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నేను కాదని చెప్పాను. మీ రుణమాఫీ డబ్బులు మీరు ఇస్తే మీరు అదనంగా పెట్టుకున్నారు భారాన్ని. మీకు ఇస్తే ఇంకో రాష్ట్రం నేను కూడా చేస్తాను, నాకు డబ్బు ఇవ్వమంటారు. అంతమేది రెవెన్యూ డెఫిసిట్ అంటే మీకు రాష్ట్ర విభజన కారణంగా ఆదాయం తగ్గింది కాబట్టి, ఖర్చు తగ్గలేదు కాబట్టి లోటు వచ్చింది. అది భర్తీ చేయమని కోరడం ధర్మంగానే, నేను అదనంగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసిన వాళ్ళు అని చెప్పని, అంత నువ్వు ఇవ్వని చెప్పంటే అడగడానికి బాగుంటుంది. ఎలా వేస్తారు? ఏ ప్రభుత్వం అంటే మీరు కూర్చుంటే ఇవ్వగలరా? కాబట్టి మనం ఏంటంటే ఎంత ఫెయిర్గా ఉండాలంటే వాళ్ళు సంతోషంగా మనకి ఇచ్చేయాలి. చాలా బాగా చెప్పారండి వీళ్ళు అని చెప్పని. అంతేగాని మనం యాగి చేసి అరిచి అన్యాయంగా మాట్లాడితే ఊరికే మన అరుపు వినిపిస్తుంది, అంతే, పని జరగదు. మిగతా వాళ్ళు మేలుకుంటారు. వాళ్ళు తెలివిలేనాడు కాదు. ప్రతి రాష్ట్రానికి ఆర్థికవేత్తలు ఉన్నారు, ప్రతి రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో పత్రికలు ఉన్నాయి. వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. అంచేత మనం వాదన చేసేప్పుడు మీ ప్రత్యర్థి కూడా కరెక్టే కదా అనుకోవాలి. అప్పుడు దానికి విలువ ఉంటుంది. అక్కడ కొంచెం మీ లౌక్యము, మీ తెలివితేటలు ఉపయోగించాలి. ఆ విషయంలో చంద్రబాబు గారు కొంచెం అది చేస్తారు. ఇప్పుడు ఆనాడు ఉదాహరణగా దానిలో ఏం చేశాను, నేను లోన్ వేవర్ నో అన్నాను. కానీ డబ్బు ఖర్చు పెట్టాల్సింది పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను నేను. అది ఖర్చు పెట్టకపోయినా విధిగా ఇవ్వాలి ప్రభుత్వం. డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేకపోయింది, అది కూడా ఈ డెఫిసిట్లో భాగం అన్నాను. ఒప్పుకున్నారు. ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి కొన్ని, అది ఇవ్వాలని చెప్పి వాదించాను, ఒప్పుకున్నారు. పే రివిజన్ కమిషన్ తెలంగాణ లాగా చేశారు అక్కడ కూడా. మరి అక్కడ పెట్టారు, ఇక్కడ కూడా రివిజన్ కమిషన్, అది కాదంటే ఎట్లాగే మనం చెప్పాను, ఒప్పుకున్నారు. కాబట్టి మన ప్రయోజనం సాధించాలి, కానీ సాధించే తీరు ఇతరులకి ఇది అన్యాయం అనుకోకూడదు. సో లౌక్యంగా పక్షపాతం అనుకోకూడదు. అక్కడ మీ తెలివితేటని అక్కడ చూపెట్టాలి. అంతేకాదు అలాగని గుడ్డెద్దు చేలబట్టట్టు చేస్తే హడావుడి కనిపిస్తుంది. తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం వస్తే రావచ్చు, అది కూడా పెద్ద రాదు. జనం కూడా తిరిగి మీరిపోయారు. జనానికి కూడా తెలుసు, ఈ మాటల్లో పసలేదు, అందరికి తెలుసు. కాబట్టి మనం కొంచెం మన పని మనం చేయాలంటే, ముఖ్యంగా అధికార యంత్రాంగం తన పని తను చేయాలి. అది చేయకుండా అందరూ ఉపన్యాసం ఇవ్వడం మొదలెడుతున్నారు ఈ దేశంలో. చాలా విషయాల్లో అందరూ కూడా నేను ఎప్పటికీ మాట్లాడను.
విషయం అధ్యయనం చేయకుండా మాట్లాడేది విషయం అధ్యయనం కూడా మాట్లాడితే ఉపయోగం ఉంది. లోతు కడదాం, అర్థం చేసుకుందాం, పరిష్కారం అన్వేషిద్దాం, అప్పుడు తర్కబద్ధంగా వాస్తవాలతో చెప్దాం. అప్పుడు దానికి విలువ ఉంటుంది. కానీ ఊరికే గుడ్డెద్దు చేయబడ్డట్టు బస్తీ మేసవాన్ని వాడు అరిచాడు మీరు కూడా అరిచి, వాడు తిట్టాడు మీరు కూడా తిడితే ఏం దానికి ఆ మాటకి విలువ ఉంది? అది మూర్ఖుల రొద, సమాజంలో సోదాది, ఉపయోగం లేదు. సార్ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికి కూడా విభజన చట్టం అంశాలు ఇంకా క్లియర్ కాల. చిన్న చిన్న అంశాలు, విజ్ఞత గల ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్న 2 రాష్ట్రాల్లో పార్టీలు ఏవైనా కూడా వారు సామరస్యంగా పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది, చర్చక్కర్లేదు. అదే దాదాపు ఇది 9 పర్సెంట్లో 2 లక్షల కోట్ల రూపాయలులోని ఆంధ్ర ఇక్కడ ఉన్నాయి అని అంటారు తెలంగాణ. సరే ఏదో ఇప్పుడు ఇవన్నీ భారత్ పాకిస్తాన్ అంత పరిస్థితుల్లో, అంత హింస జరిగి అన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన 3 నెలల్లో జరిగింది. ఒకే ఒక్క మనిషి చేశాడు ఆయన, సర్దార్ పటేల్. ఆయన ఆఫీస్లో జరిగింది. చాలామందికి ఈ సంగతి తెలియదు. దేశ విభజన ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. 3 నెలల కాలంలో పటేల్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో మన దేశ హోంశాఖ కార్యదర్శి, పాకిస్తాన్ హోంశాఖ కార్యదర్శి ఇద్దరితో కూర్చున్నవాడు. భారతదేశ హోంమంత్రి ఆఫీస్లో వాళ్ళిద్దరికీ తగాదా వస్తే పటేల్ గారి దగ్గరికి వచ్చేవాడు. భారతదేశ హోంమంత్రి ఆయన ఇద్దరి మాటలు విని న్యాయ నిర్ణయం చేసేవాడు. ఫైనల్ ఆ రకంగా ఖరారైంది. అది క్రెడిబిలిటీ అంటే. భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన అలా తేలిగ్గా జరిగితే ఏముంది దీనిలో? ఆంధ్ర తెలంగాణ పెద్ద ఏముంది దీనిలో? ఒకే భాష, ఒకే జాతి, ఒకే దేశం. అక్కడ వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అక్కడ వాళ్ళని లేదు, ఎవరి సొత్తు కాదు ఇది. కాబట్టి ఇవి తెచ్చిపెట్టుకున్న సమస్యలు తప్ప పెద్ద కష్టం కాదు. ఖచ్చితంగా విజ్ఞతల ప్రభుత్వాలు ఉన్నాయి, పరిష్కారాలు తేలిగ్గా చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఢిల్లీకి పెట్టుకోవచ్చు. సార్ ఫైనల్గా జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ అనేది 3సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయింది, కంటిన్యూగా వస్తూ ఉన్నది. పైగా అది మీకు కూడా తెలుసు, లోక్సభలో కూడా ఆయన స్పీకర్ చేతనే ప్రవేశపెట్టారు. దాన్ని రాజ్యాంగ హత్యాదినం కింద వీళ్ళు ప్రకటించారు. ఎలా చూస్తారు సార్? అంటే పదజాలం పక్కన పెడదాం. రాజ్యాంగ హత్య అన్నది మన రాజ్యాంగం బతికే ఉంది కదా. కానీ 1975 జూన్ 25, 26 అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ దేశానికి చీకటి రోజు. నా మటుకు నా జీవితం పూర్తిగా ప్రభావితమైంది ఆనాటి సంఘటనల వల్ల. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎమర్జెన్సీ అనేది లేకపోతే, ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు లేకపోతే నా జీవితం ఇంకో రీతిలో ఉండేది. నా ఒక్కడిదే కాదు, ఈ దేశంలో లక్షల మంది యువత ఆనాడు వాళ్ళ జీవితాలు మారినాయి. అది ఖచ్చితంగా ఒక చీకటి రోజు, దానిలో అనుమానం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టేద్దాం. కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకోవటం అవసరం. కానీ అదే సమయంలో ఈ ద్వేషపూరిత వాతావరణం పార్టీల మధ్య, కాంగ్రెస్ పార్టీ వాదన బీజేపీ ఉంటే, మోదీ ఉంటే రాజ్యాంగమే నాశనం అయిపోతుంది. చాలా అతిశయోక్తులు ద్వేషాన్ని పెంచేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే మోదీ గారి మాట, కాంగ్రెస్ ఉంటే దేశం నాశనం అయిపోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. ఇవన్నీ కూడా సరైన పద్ధతి. రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజల ప్రజాస్వామ్య కార్యకలాపాలకి వేదికలు. రాజకీయ పార్టీని డిస్క్రెడిట్ చేయొద్దు. పార్టీల్లో మార్పులు తేవాలి. పార్టీలు కుటుంబ పాలన ఉన్నమాట వాస్తవం, అవినీతి ఉన్నమాట వాస్తవం, ఎన్నికలు డబ్బులు ఖర్చు పెడుతున్నమాట వాస్తవం, గోండాలకు సీట్లు ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ ఉన్నాయి. దానికి పరిష్కారాలు మనం వెతకాలి, పద్ధతులు ఉన్నాయి. దానికోసం ఇప్పుడు ఇన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నంతో లోక్సత్తా అదే. అంతేగాని రాజకీయాన్ని, ఎన్నికల ప్రక్రియని, ప్రజాస్వామ్యాన్ని మీరు డిస్క్రెడిట్ చేస్తే దాని విశ్వసనీయత దెబ్బతింటే సమాజం దెబ్బతింటుంది, చివరికి హింస మిగులుతుంది. ఇవాళ అమెరికా లాంటి గొప్ప దేశం, అంత సంపన్న దేశం, అంత నాగరికత ఉన్న దేశం, డొనాల్డ్ ట్రంప్ ఆయన పార్టీ, జో బైడెన్ ఆయన పార్టీ మధ్య శృతిమించినటువంటి ద్వేషం రావడంతో ఏమైంది? చివరికి ఆయన ప్రాణం చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్రుట్లో తప్పింది. ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలటం ఏముంది? ఒక అంగుళం 2 అంగుళాలు అటు అయితే ప్రాణం పోయింది. అతని ప్రాణమే ఈ రూపంలో పోతే, అతను రాజకీయంగా ఎన్నికలుగా ఎన్నోసార్లు చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ పదవులు రఘుడు కాదు. కానీ అది ప్రజలు రాజకీయం ద్వారా తేల్చాలి, ఓటు ద్వారా తేల్చాలి. పదవి వస్తే మనం గౌరవించాలి, ఒప్పుకోవాలి ప్రజల అభిప్రాయం. అంతేకాని వాడి ఇష్టం లేదు కాబట్టి వాడిని చంపేస్తాను, వీడి ఇష్టం వాడు చంపేస్తాను, ఇది పద్ధతి కాదు. రాజకీయ పార్టీలను నాశనం చేస్తామన్న భావన పద్ధతి కాదు, నాయకుల్ని చంపేస్తామన్న భావన పద్ధతి కాదు, బూతులు తిట్టుకోవడం పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయ భేదాలని శాంతియుతంగా, సామరస్యంగా, వాస్తవాల ఆధారంగా, తర్కబద్ధమైన వాదాలతో తేల్చుకునేది. వీలుంటే మధ్య మార్గానికి తీసుకొచ్చేది, వీలు లేకపోతే మెజారిటీ ప్రకారం నడిచేది. అంతేగాని ప్రజాస్వామ్యం అంటే యుద్ధం కాదు. అంచేత ఖచ్చితంగా ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోవటం జాతికి ప్రమాదం అవుతుంది.
ఎందుకు అలా జరిగింది, అలా జరగకుండా ఏం చేయాలన్న విషయం ఎప్పుడు నిరంతరం మనకి మాత్రం ఉండాలి. Hmm. అదే సమయంలో దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, కానీ ఈ ద్వేషాలను కొనసాగించి ఇది కక్షలో కార్పణ్యాలుగా వస్తే అమెరికాలో జరిగిన రీతి భారతదేశంలో ఉండకూడదు. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో తుపాకుల్లో జనం చేతులు, మన ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసినా జనం చేతుల్లో తుపాకులు లేకుండా చేశారు. అమెరికాలో అయితే తుపాకులు ఉండేవి అందరి కాబట్టి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. కాబట్టి హింస అనేది ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. పార్టీలు చాలా సంయమనంతో మెలగాలి, పరస్పర గౌరవంతో మెలగాలి. వాజ్పేయి గారు 1 ఓటుతో ఓడిపోతే అది కూడా స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశంతో ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ ఒరిస్సా నుంచి ముఖ్యమంత్రిగా పార్లమెంట్లో ఓటేశాడు ఆయన మొట్టమొదటిసారిగా. సీఎం ఆయన ఓటు అయిపోతే ప్రభుత్వం పోయేది కాదు. ఆయన ఓటు వాజ్పేయి ప్రభుత్వం వ్యతిరేకమైంది, 1 ఓటుతో పోయింది. వాజ్పేయి గారు ఏమీ ఎదురు తిరగలేదే, కోపం తెచ్చుకోలేదే, ద్వేషం రెచ్చగొట్టలేదే. చాలా ప్రశాంతంగా పార్లమెంట్లో తన వాదన చెప్పి వెంటనే రాజీనామా చేసి ప్రజల మీదకి వచ్చారు. ప్రజలు ఇంకా ఎక్కువ తీర్పిచ్చారు. ఆ రోజు ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆయన ఎంపీలను కొనాలనుకుంటే 50 మంది ఎంపీలు కొనే పని, 1 ఎంపీని కొనే ప్రయత్నం చేయాలి. ఒక్క ఓటుతో పోయింది. పోతుందని తెలుసు, 1-2 ఓట్లతో పోయే అవకాశం ఉందని తెలుసు. 1 ఓటుతో పోయింది. ఆయన నిరాశపడలేదు, కోపం తెచ్చుకోలేదు, ద్వేషం పెంచలేదు. అది రాజనీతి చట్టం. దేశం పట్ల, ప్రజల పట్ల, భవిష్యత్తు పట్ల మమకారం అంటే అది నాయకత్వం. ఆనాడు వాజ్పేయి గారు చూపిన నాయకత్వం నా దృష్టిలో గత 75 ఏళ్ల చరిత్రలో గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ. 25 జూన్ ఏమో వీళ్ళు రాజ్యాంగ హత్యా దినోత్సవం కింద జరుపుకోవాలని నిర్ణయించారు నరేంద్ర మోడీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో జూన్ 4వ తారీఖుని మోడీ ముక్త్ భారత్ అనేది ఒక అనౌన్స్ చేశారు. అది కూడా ఎవరు జయరాం రమేష్ గారు. మోదీ ముక్తి కూడా కాలేదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తులుగా తప్ప మోదీ గారి ప్రభుత్వం ఆయన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నెగ్గింది, 3వసారి ప్రధానమంత్రి అయినాడు. అది మోదీ ముక్త భారత్ కాదు. అలాగే రాజ్యాంగం ఖచ్చితంగా ఆనాడు సంఘటనలు పడ్డమాట వాస్తవం, దాన్ని గుర్తుంచుకోవాలి, కానీ దాన్ని హత్యగా పరిణించక్కర్లేదు, గతాన్ని తవ్వి చేయక్కర్లేదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఈ ద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఇద్దరు మానుకోవాలి. ఇద్దరు కూడా ఆ పని చేస్తున్నారు. సార్, ఎమర్జెన్సీ మీద అసలు ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించకపోతే ఇందిరాగాంధీ అసలు దేశం విచ్ఛిన్నం అయ్యేది అనేది ఒక వాదన. ఇవన్నీ పూర్తిగా అంటే నేను తప్ప దేశానికి ఇంకా మనిషి లేడు, నేను లేకపోతే దేశం నాశనం అయిపోతున్న భావన నుంచి వచ్చినాయి. ఏ మనిషి లేకపోయినా దేశం నడుస్తుంది. ఒక కుటుంబంలో మనిషి లేకపోయినా కుటుంబం నడుస్తుంది. ఒక దేశంలో నాయకుడి కూడా కుటుంబంలో పెద్దలు చాలా ముఖ్యం కదా. వాళ్ళు పోయినా ఏం కాదు, బాధ ఉంటుంది, ఏం కాదు, జీవితం నడుస్తుంది. అలాంటిది 140 కోట్ల దేశం, ఆనాడు 70 కోట్ల దేశం. మీరు లేకపోతే దేశం లేదా? మేమందరం పనికి మనలా? దేశ ప్రజలంతా అనాథలా, చవట్లా, దద్దమ్మలా? వాళ్ళు కదా ఓటేసి నువ్వు కూర్చోబెట్టింది. కాబట్టి ఈ వాదన నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఒక నాయకుడు లేకపోతే, ఒక ప్రభుత్వం లేకపోతే దేశం సర్వనాశనం అయిపోయింది. ఏంటి, ఏం అహంకారం ఇది? దేవుళ్ళ మీరేమన్నా? దేవుళ్ళే చాలా వినమ్రంగా ఉంటారు, ఎన్నో సందర్భాలు దేవుళ్ళే వినమ్రంగా ఉన్నారు, మీకెందుకు ఇది? కాబట్టి ఈ వాదనలన్నీ పిచ్చి వాదన. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో FDRకి ఒక పెద్ద ఛాలెంజ్ అయినా, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల విషయంలో. పౌర సమాజం అన్నది మనం వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా సమాజ హితాన్ని కోరుతూ రాగద్వేషాలకు అతీతంగా భవిష్యత్తును గురించి కాస్త ఆలోచన చేస్తూ వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ప్రజల ముందు పరిష్కారాలు పెట్టాలి. అందుకని ఎప్పుడు సమస్యలు పెట్టిన పరిష్కారాలు పెడతాను ప్రజల ముందు. ఏదైనా మీరు చెప్పింది తిరస్కరిస్తే కారణం చెప్తాను, ప్రత్యామ్నాయం చెప్తాను. దాని నుంచి మన సమాజం నేర్చుకోవాలి, ఉపయోగించుకోవాలి. లేదు అంటే ఎంతకంటే మంచి పరిష్కారం ఉంటే దాన్ని చేయండి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిరంతరం లోక్సత్తా ప్రజాస్వామ్యపీఠం చేస్తాయి, చేయాలి. మేము ఒక్కళ్ళే కాదు, అన్ని ప్రతి పౌరుడు, విజ్ఞత గల ప్రతి పౌరుడు, లేకపోతే పౌర సమాజ బృందాలు కూడా ఈ రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతాలు, కులాలకు అతీతంగా. మనకేమైందంటే రామ అంటే బుద్ధిమాట అయిపోయింది, గిట్టకపోతే. ఇప్పుడు గతంలో వైకాపా ప్రభుత్వం ఒక స్థాయి మించి తప్పులు చేస్తుంది కాబట్టి అది పొరపాటు అంటే ఇమ్మీడియట్గా కులం, లేకపోతే ఇంకొకళ్ళు అంటే దానికి ఇంకోటి. ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని అంచనా వేయవలసింది, మాటలను అంచనా వేయవలసింది వాస్తవమా కాదా, హేతుబద్ధమా కాదా, పనికొచ్చే పరిష్కారమా కాదా. అవి ఉంటే వాడు ఏ కులమైనా మతమైనా స్వీకరించండి. ఈ 3 కూడా నో అంటే ఎవరు చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా తిరస్కరించండి. అంతే తప్ప నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ ఊళ్ళో, ఎందుకు ఇదంతా? ఈ దేశంలో కులం లేకుండా ఎవరు ఉంటాడా? మన కర్మ కొద్దీ ప్రతి చోట కులం అంటుకట్టాం కదా. ఈ బిడ్డకి కులం తెలుసా? మనం పెట్టాం.
మతం లేకుండా ఉంటాడు ఆవిడ ఈ దేశం పుట్టుబడతాడు కదా వంట కట్టాం కదా ఆ ప్రాంతం ఉంటుంది ఇంకోటి ఉంటుంది. మనం పౌర సమాజంలో బహిరంగ చర్చ ఇప్పుడు అమెరికాలో కూడా ఇలా దుర్మార్గం అయిపోయింది. దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం చెడు పాఠాలు మంచి నేర్చుకోకుండా. ద్వేషం వదిలేయాలి, తర్కబద్ధమైన వాదనలు కావాలి. మీరు చెప్పేది అంగీకరించకపోయినా కూడా నాకు ఇష్టం లేకపోయినా కూడా మీరు చెప్పే వాదనలో పస ఉంటే దాన్ని వినాలి నేను. సుబ్బారావు గారు ఇది కాదు ఇలా అని చెప్పగలగాలి. ఇద్దరు ఒప్పుకోకపోతే మధ్య మార్గానికి రావాలి. అంతేగాని అమితుమి తేల్చుకుంటాం నా మాట వినకపోతే నేను తిడతాను మిమ్మల్ని, మీ ఊరు ఇట్లాగా, మీ పేరు ఇట్లాగా, మీ తండ్రి ఇట్లాగా, ఇదా ఏంటిది? అనాగరికమేది, ఇది రాక్షసత్వం, ఇది పైశాచికమే, విజ్ఞత గల వాళ్ళు చేసే పని కాదు. ఇవాళ రాజకీయం అంతా అట్లా నడుస్తుంది. చివరికి ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో నడుస్తున్నారు వింటున్నాను నేను. ఇది కాదు పద్ధతి. ఉద్యోగ సంఘాలు చేశారు కదా. మీ వాదన మీరు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, తర్కం చెప్పండి, ఇతరుల వాదన చెప్తారు. ప్రజలకు ఏది మంచిదో దాని రకంగా నిర్ణయం చేసుకుందాం. దానికి పద్ధతులు ఉన్నాయి. అంతేగాని బస్తీ మీద సవాల్ తొలగొట్టి చెప్తా అంతు తేలుస్తా ఈ భాష దురదృష్టం కొద్దీ కొందరు నాయకులు కూడా వాడుతున్నారు, సోకాళ్ళు నాయకులు కూడా వాడుతున్నారు. ఈ సమాజంలో చలామణి అవుతుంది. ఇది పద్ధతి కాదు. నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరిక సమాజం మారుతుంది, మీ ప్రయత్నాలు ఫలించాలి, అందరి ప్రయత్నాలు ఫలిస్తాయి. నేను చాలా ఆశావాదిని. ఇప్పుడు భవిష్యత్తు ఎప్పుడు అందంగా ఉంటుంది.